ఇప్పుడు వినిపిస్తుందండి వాయిస్? సో నేను ఇంకా క్లాస్ స్టార్ట్ చేయలేదు. సో పార్టిసిపెంట్స్ ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు కదా, సో అందుకని వెయిట్ చేస్తాను. సరే సార్. చాట్లో అడుగుతున్నారు అంతే చెప్తున్నాను. వీడియోస్ అనేవి ప్రొవైడ్ చేయడం అంటే ఇప్పటి వరకు అయిన వీడియోస్ అనేవి మీకు ఈలన్తోనే పెడతారు. అది ఎప్పుడు పెడతారు అనేది వాళ్ళు మాకు ఇంకా అప్డేట్ చేయలేదు. అప్డేట్ చేస్తే మీకు చెప్తాం. ఓకే. సో రాజేంద్ర ప్రసాద్ సార్ని మీరు కాంటాక్ట్ అవ్వండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే, వీడియోస్ అనేవి ఎప్పుడు అప్లోడ్ చేస్తారని. సో నాకైతే ఇంకా అప్డేట్ రాలేదు. సో కంపల్సరీ పెడతారు. ఓకే. బట్ ఇప్పుడు వీడియోస్ పెడుతుంటే యాక్చువల్గా చాలా మంది వీడియోస్ ఉన్నాయి కదా అని చెప్పేసి క్లాస్ అటెండ్ అవ్వట్లేదు. అందుకని సో వాళ్ళు ఎప్పుడు పెడతారు అనేది ఇంకా చెప్పలేదు. ఓకే. సో మీరు క్లాస్ కరెక్ట్గా వింటే మీకు వీడియోస్ అంత అవసరం లేదు. సో క్లాస్ కరెక్ట్గా వింటే సరిపోతుంది మీకు. సో వీడియోస్ కూడా పెడతారు, కొంచెం టైం పడుతుంది. ఓకే, మీకు మెటీరియల్ అడుగుతున్నారు. సో ఫస్ట్ మీరు క్లాస్ విన్న తర్వాత మీకు మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. SEO టాపిక్స్ మీద మీకు PPT ఉంది కదా, అది మీకు పంపిస్తాను, చూడండి, రివైజ్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ మెటీరియల్ అంటే మీకు నెట్లో కూడా దొరుకుతూ ఉంటాయి మీకు SEO టాపిక్స్ మీద. అంజలి రెడ్డి గారు, ఇంటర్వ్యూ అనేది ఎలా ఉంటుంది దాని గురించి మనం మాట్లాడదాము టాపిక్ వచ్చినప్పుడు. సో ఈ SEO ఫినిష్ అయిపోయిన తర్వాత మీకు అసలు ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒక రోజు ఒక 15 మినిట్స్ మనం దాని గురించి మాట్లాడుకుందాం. MySQL రెడ్ కలర్ వస్తుంది అంటే సూర్యకుమారి గారు, యాక్చువల్గా అది సరిగ్గా ఇన్స్టాల్ కాలేదు. మీరు మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ని రీఇన్స్టాల్ చేయాలి, అన్ఇన్స్టాల్ చేసి. ఓకే. మీకు ఫైల్స్ మిస్ అయినా కూడా అలాగా మీకు MySQL ఏది కూడా మీకు రెడ్ కలర్లో రాకూడదు. సో గ్రీన్ కలర్లో రావాలి రెండు సర్వర్స్. ఓకే. సుమశ్రీ గారు, మీకు ఆల్రెడీ మేడం డాక్ ఫైల్ పంపించారు కదా, అది డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ జామ్ ఫైల్ అండ్ వర్డ్ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని ఒకసారి దాన్ని రిఫర్ చేయండి. సేమ్ నేను అందులోనే టైప్ చేసి మరీ డాక్ మీకు పంపించాను, అది స్టెప్ బై స్టెప్ ఒకసారి చెక్ చేయండి. అది అప్పుడు కూడా ఏదైనా డౌట్ వస్తే దాని గురించి మళ్ళీ నేను మాట్లాడతాను. ఓకే. ఓకే గైస్, క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. సో 9:05 అయిపోయింది. సో మీ అందరికీ బ్రౌజర్ కనిపిస్తుంది కదా. సో ఇంకా చాట్లో ఇప్పుడు క్లాస్ వినండి, తర్వాత మళ్ళీ మనం లాస్ట్ 10 మినిట్స్ మనం డిస్కస్ చేసుకుందాం డౌట్స్ గురించి. ఓకే. సో ముందు క్లాస్ అయితే వినండి. ఓకే గైస్, అందరికీ బ్రౌజర్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు
సో మనం నిన్నటిదాకా ఏం చేసాం, వర్డ్ ప్రెస్లో ఎస్ఈఓ ఎలా చేయాలో చూసాము. వర్డ్ ప్రెస్లో మనం టాపిక్స్ ఏమేమి క్లియర్ చేసాం, టైటిల్ ఎలా ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి అని టైప్, అండ్ అలాగే మెటా డిస్క్రిప్షన్, H1 ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, ఓకే, ఇంటర్నల్ లింక్స్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ లింక్స్ ఒకటే మనం చెప్పలేదు. ఎక్స్టర్నల్ లింక్స్ ఇప్పుడు మీకు PHP HTML మీద కూడా ఎస్ఈఓ ఎలా చేయాలని అడిగారు కదా. సో ఈరోజు ఆ ప్రాసెస్ చూపించేస్తాను, క్లియర్గా వినండి. సో రేపటి మళ్ళీ ఈ క్లాస్ రిపీట్ అవ్వదు అనమాట రేపు. సో రేపటితో మనకి ఆఫ్ పేజ్ స్టార్ట్ అయిపోవాలి. ఓకే, ఈరోజు ఆన్ పేజ్ మొత్తం ఫినిష్ అయిపోవాలి. ఓకే, సో నిన్న మనం మాట్లాడుకున్న టాపిక్స్ ఏమేమి క్లియర్ అయినాయి అని ఒకసారి చూద్దాము. చూడండి గైస్, పైన మనకి ఆన్ పేజ్ ఏమేమి కవర్ చేసాం, టైటిల్, మెటా టైటిల్ ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలని చెప్పాను, 50 to 60 క్యారెక్టర్స్ ఉండాలని చెప్పాను. సో ఈ 50 to 60 క్యారెక్టర్స్ లోపలే మనం టైటిల్ రాసుకుంటాం. సో ఆ టైటిల్ ఎలా రాసుకుంటాము, సో మనం కీవర్డ్స్ ని రీసెర్చ్ చేస్తాం. ఫస్ట్ కీవర్డ్ ప్లానర్ టూల్ యూస్ చేసుకొని కీవర్డ్ రీసెర్చ్ చేసుకుంటాము. సో దాంట్లో బెటర్ కీవర్డ్ ఏంటి, ఎలా చూస్ చేసుకుంటాం, బేస్డ్ ఆన్ కాంపిటీషన్ అండ్ సెర్చ్ వాల్యూమ్. ఓకే, సెర్చ్ వాల్యూమ్ అనేది హై ఉండాలి అండ్ కాంపిటీషన్ అనేది లో ఉండాలి. సో ఈ కాంపిటీషన్ లో కానీ మీడియం కానీ ఉన్న కీవర్డ్స్ అయితే తొందరగా ర్యాంకింగ్ అవుతాయి. సో అలాంటి కీవర్డ్స్ ని చూస్ చేసుకొని ఆ కీవర్డ్ ని ఇన్వాల్వ్ చేస్తూ మనం టైటిల్ అనేది రాసుకుంటాం. అలాగే మెటా డిస్క్రిప్షన్ మన క్యారెక్టర్స్ ఎంత ఉండాలనుకున్నాం, 150 to 160 క్యారెక్టర్స్ ఉండాలి. సో మనం మెటా డిస్క్రిప్షన్ కూడా మన యొక్క కీవర్డ్ ని ఇన్వాల్వ్ చేస్తూ, ఓకే, సెంటెన్స్ ఫార్మేషన్ లో అది కలిసిపోవాలన్నమాట. మనం ఏదైతే రాస్తున్నామో మెటా డిస్క్రిప్షన్, సో అది సెంటెన్స్ ఫార్మేషన్ లో కలిసిపోవాలి, అంతేగాని కీవర్డ్ స్టఫింగ్ లాగా ఉండకూడదు. అంటే అవసరం లేకపోయినా కీవర్డ్ ని మనం అక్కడ ప్లేస్ చేయడం వల్ల మనకి యూజ్ అనేది ఉండదు, సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఉండదు. ఓకే, సో అది కీవర్డ్ స్టఫింగ్ కింద గూగుల్ కన్సిడర్ చేసుకుంటుంది. సో ఈ మెటా కీవర్డ్స్ అని గురించి మాట్లాడుకున్నాం. మెటా కీవర్డ్స్ అంటే ఈ ట్యాగ్ అనేది గూగుల్ ఇంతకు ముందు 2016-2015 వరకు ఈ మెటా కీవర్డ్స్ యూజ్ చేసేవాళ్ళు చాలా మంది. బట్ మెటా కీవర్డ్స్ ఇప్పుడు అంత యూస్ఫుల్ కాదు. ఓకే, ఈ మెటా కీవర్డ్స్ అనే ట్యాగ్ అనేది మనం యూజ్ చేయాల్సిన పని లేదు. సో యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ప్రాబ్లమే ఉండదు. ఓకే, కంటెంట్ గురించి మాట్లాడుకుంటే, మనం ఏదైతే పేజ్లో మనం కంటెంట్ రాస్తున్నామో ఈ ఎస్ఈఓలో కంటెంట్ ఎంత ఉంటే అంత మంచిది మనకి. ఓకే, ఎస్ఈఓ చేస్తున్నప్పుడు కంటెంట్ ఎక్కువ ఉందనుకోండి, ఇప్పుడు 300 కన్నా అబోవ్ ఉందనుకోండి, ఇప్పుడు 1000 వర్డ్స్ మీరు రాశారు కంటెంట్, సో ఎస్ఈఓ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట ఆ కంటెంట్. ఎందుకంటే ఎక్కువ కీవర్డ్స్ రాయొచ్చు దాంట్లో. అంటే 4% అంటే మీకు 1000 వర్డ్స్ లో ఎక్కువ చాలా సార్లు రిపీట్ అవుతాయి కీవర్డ్స్. అదే మీరు 300 వర్డ్స్ లో 4% అనుకోండి, ఒక 2 to 3 టైమ్స్ రిపీట్ అవుతుంది అంతే కీవర్డ్. సో అందుకని కంటెంట్ అబౌవ్ 500-600 వర్డ్స్ ఉండేటట్టు రాసుకోండి మ్యాక్సిమం. సో కంటెంట్ అలా రాసుకుంటే మనకి బాగుంటుంది. సో ఇంటర్నల్ లింక్స్ చెప్పాను కదా, ఇంటర్నల్ లింక్స్ అంటే ఏంటంటే వెబ్ పేజ్, అంటే మన వెబ్సైట్ లో నుంచే మన వెబ్సైట్ యొక్క లింక్స్ మన వేరే పేజ్ లింక్ హోమ్ పేజ్ లో ఇచ్చామనుకోండి, దాన్ని ఇంటర్నల్ లింక్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, మనం ఏదైతే ఇంటర్నల్ లింక్స్ ఎలా ఇవ్వాలి, మెయిన్ కీవర్డ్ ఏదైతే ఉంటుందో ఆ కీవర్డ్ ని హైలైట్ చేస్తూ ఇంటర్నల్ లింక్స్ ఇస్తాం. దానికి ఒక ఫార్ములా మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇదే మీకు ఫార్ములా, యాంకర్ టెక్స్ట్. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మనం రాస్తాం. ఇంటర్నల్ లింక్స్ కానీ ఎక్స్టర్నల్ లింక్స్ కానీ ఏది ఇవ్వాలన్నా కూడా, అంటే మనకి బ్యాక్ లింక్స్ ఇవ్వాలన్నా కూడా ఇదే యాంకర్ టెక్స్ట్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇదే ఫార్ములా, ఇది రాసుకోండి, అందరూ గుర్తుపెట్టుకోండి. సో మెటా ట్యాగ్స్ గురించి ఇప్పుడు మీకు చెప్తాను. మన PHP అండ్ HTML ఎలా ఉంటాయి అనేది మీకు దాని గురించి చెప్తాను. అండ్ మెటా ట్యాగ్స్ అనేవి ఆటోమేటిక్గా వర్డ్ ప్రెస్ అయితే కనుక మనం యూజ్ చేసేది, వర్డ్ ప్రెస్ ఆటోమేటిక్గా జనరేట్ చేసేస్తుంది మెటా ట్యాగ్స్. ఓకే, ఈ ఫేస్బుక్ సంబంధించిన మెటా ట్యాగ్స్ కానీ, మన అడ్రస్ సంబంధించిన మెటా ట్యాగ్స్, రోబోటిక్ ట్యాగ్స్, ఇవన్నీ గూగుల్ బాట్ ట్యాగ్, ఇవన్నీ ఏంటి అంటే ఆటోమేటిక్గా వర్డ్ ప్రెస్ అనేది బ్యాక్ ఎండ్ జనరేట్ చేసేస్తుంది.
ఓకే. అది అంతా ఆటోమేటిక్‌గా అయిపోతదన్నమాట. కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కాబట్టి ఆటోమేటిక్‌గా జనరేట్ చేసుకుంటది. మనం ఎటువంటి కోడింగ్ రాయాల్సిన అవసరం లేదు. అదే గనుక పీహెచ్‌పీ గాని, హెచ్‌టీఎంఎల్ అయితే మెటా ట్యాగ్స్ కూడా మనమే రాసుకోవాలి. సో, దానికి మీకు కోడ్ అనేది ఆహ్, ఎలా ఉంటది ఏంటనేది నేను చూపించాను కదా! సో, ఇమేజ్ ఆల్ ట్యాగ్స్ చెప్పాను కదా! ఇమేజెస్ అనేవి మనకి గూగుల్ రీడ్ చేసుకోదు. సో, అది రీడ్ చేసుకోదు కాబట్టి ఆల్ ట్యాగ్స్ అనేది ఇస్తాం. ఆల్ ట్యాగ్స్ ద్వారా అది రీడ్ చేసుకుంటది. ఓకే. బోల్డ్స్ అండ్ ఇటాలిక్స్ అంటే ఏంటి? బోల్డ్ అంటే ఏంటి? నిన్న మాట్లాడుకున్నాం కదా! ఏదైనా ఒక హెడ్‌లైన్ ఇప్పుడు హెచ్1 ట్యాగ్‌ని మనం హెడ్‌లైన్ కింద సబ్ హెడ్డింగ్ కింద ఇచ్చామనుకోండి దాన్ని బోల్డ్ చేస్తాం. బోల్డ్ అంటే తెలుసు కదా! డార్క్ కలర్‌లో మనకి వర్డ్స్ కనిపిస్తాయి చూసారా? అది బోల్డ్ అన్నమాట. సో, కంపల్సరీగా ఎస్‌ఈఓ చేసినప్పుడు వెబ్ పేజెస్‌లో హైలైట్ చేయండి సబ్ హెడ్డింగ్స్‌ని. బోల్డ్‌లో ఇవ్వడం గాని, ఇటాలిక్స్‌లో ఇవ్వడం గాని, మెయిన్ కీవర్డ్స్‌ని ఇటాలిక్ చేయడం గాని, ఇలా చేయటం వల్ల ఏంటి అంటే మనకి ఎస్‌ఈఓలో ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట. హెడ్డింగ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. హెచ్1 ట్యాగ్‌లో కంపల్సరీగా మనకి కీవర్డ్ ఉండాలి. ఓకే. మెయిన్ కీవర్డ్ ఏదైతే మనం టైటిల్‌లో ఇచ్చామో ఆ కీవర్డ్ ఉండేటట్టు రాసుకుంటాం. హెచ్2 ట్యాగ్, హెచ్‌టీ ట్యాగ్‌లో కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు హెచ్1 ట్యాగ్‌లో మెయిన్ కీవర్డ్ ఇచ్చాం. డిజిటల్ మార్కెటింగ్ అనేది మనకు మెయిన్ కీవర్డ్ అనుకోండి. హెచ్1 ట్యాగ్‌లో ఇచ్చి రాసాము ఒక హెడ్డింగ్. హెచ్2 ట్యాగ్‌లో ఎలా రాస్తామంటే మనకి కీ ఫ్రేజెస్ అంటే కీవర్డ్ యొక్క సినానిమ్స్ ఉంటాయి కదా! కీవర్డ్ యొక్క మీనింగ్స్ అంటే దగ్గరగా ఉన్న మీనింగ్స్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్‌కి ఆన్‌లైన్ మార్కెటింగ్, ఇంటర్నెట్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ ఇలా చాలా రకాలుగా మనం పిలుస్తాం కదా! సో, అలాంటి వర్డ్స్ వచ్చేటట్టు దగ్గరగా వచ్చేటట్టు రాసుకుంటాం అన్నమాట. ఓకే. దాన్నే ఎల్ఎస్ఏ కీవర్డ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎల్ఎస్ఏ కీవర్డ్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. గూగుల్‌లో మనం ఏదైనా ఒక కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు కింద మనకి నెక్స్ట్ పేజ్‌కి వెళ్ళడానికి దానికి ముందు కనిపిస్తాయి చూసారా కొన్ని కీవర్డ్స్ బ్లూ కలర్‌లో. సో, వాటిని ఎల్ఎస్ఐ కీవర్డ్స్ కింద మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్‌లో మనం ఏదైనా ఎంటర్ చేసినప్పుడు ఏదైనా సెర్చ్ చేసినప్పుడు కీవర్డ్‌తో మనం ఎంటర్ చేసేటప్పుడు సగంలోనే మనకి కొన్ని సజెషన్స్ కనిపిస్తా ఉంటాయి. దానికి రిలేటెడ్. ఆ సజెషన్స్‌ని కూడా ఎల్ఎస్ఏ కీవర్డ్స్ అంటారు. వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. మన కీవర్డ్ ఫ్రేజెస్ కింద హెచ్2 ట్యాగ్స్‌లో, హెచ్‌టీ ట్యాగ్స్‌లో. ఓకే. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేస్తున్నారనుకోండి. దాని కింద సజెషన్స్ కనిపిస్తాయి చూసారా? గూగుల్‌లో సెర్చ్ చేసేటప్పుడు ఆ సజెషన్స్‌ని కూడా మనం హెచ్2 ట్యాగ్, హెచ్‌టీ ట్యాగ్‌లో దాని యొక్క మీనింగ్స్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు. 3 ఫేసెస్ అంటారు దాన్ని. ఓకే. దగ్గరగా ఉన్న మీనింగ్స్. ఓకే. మెయిన్ కీవర్డ్‌కి దగ్గరగా ఉన్న మీనింగ్స్. ఓకే. సైట్ మ్యాప్స్ నిన్న మీకు చెప్పాను కదా! సైట్ మ్యాప్స్ గురించి. కానానికల్ లింక్ గురించి కూడా చెప్పాను. కానానికల్ లింక్ అంటే మెయిన్ మన వెబ్‌సైట్ యొక్క లింక్‌ని కానానికల్ లింక్ అంటాం. ఓకే. ఇది కూడా ఎస్‌సీఓలో కానానికల్ లింక్ అనేది కంపల్సరీగా కన్సిడర్ చేసుకుంటది. కానానికల్ లింక్ అనేది వర్డ్‌ప్రెస్‌లో అయితే మనం సెపరేట్‌గా ఇవ్వాల్సిన పని లేదు. ఓకే. ఆటోమేటిక్‌గా తీసేసుకుంటది. అందుకనే వర్డ్‌ప్రెస్ అనేది ఎస్‌సీఓ ఫ్రెండ్లీ కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అన్నమాట. ఎస్‌సీఓ ఫ్రెండ్లీకి బాగా యూజ్ అవుతుంది. అంటే మీకు చూడండి ఎస్‌సీఓ చేయాలంటే వర్డ్‌ప్రెస్‌లో చాలా ఈజీ. అదే పీహెచ్‌పీ గాని, హెచ్‌టీఎంఎల్ పేజెస్‌లో గాని అయితే మీకు కోడింగ్‌లో చేయాల్సొస్తది. అంటే మాన్యువల్‌గా చేయాల్సొస్తది ఇవన్నీ. సో, అందుకని వర్డ్‌ప్రెస్ అనేది మీకు చాలా ఈజీగా ఉంటది. అండ్ గూగుల్ ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకుంటది వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్స్‌ని. ఓకే. అది కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కాబట్టి మనకి వర్డ్‌ప్రెస్‌లో చేసిన ఎస్‌సీఓ వెబ్‌సైట్స్ ఏవైతే ఉంటాయో తొందరగా ర్యాంకింగ్ అవుతాయి. కంపేర్ టు పీహెచ్‌పీ ఆర్ హెచ్‌టీఎంఎల్ వెబ్‌సైట్స్ కంపేర్ టు మనకి ఈ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్స్ అనేవి బాగా ర్యాంకింగ్ అవుతాయి తొందరగా. ఈ ఎస్‌సీఓ ఫ్రెండ్లీ ఉంటాయి. ఓకే. ఈ ఈ మెయిన్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఇది నిన్న మనం డిస్కస్ చేసుకుంది. సో, ఇక్కడితో మనకి వర్డ్‌ప్రెస్‌లో ఎలా చేయాలి అనేది క్లియర్ అయింది ఎస్‌సీఓ. సో, నెక్స్ట్ మనం మీ అందరూ అడిగినట్టుగానే హెచ్‌టీఎంఎల్, పీహెచ్‌పీ కూడా మనం చేయాలి కాబట్టి అది ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో, ఇది కూడా నేను చెప్పేదేంటంటే ఆన్ పేజ్ పీహెచ్‌పీకి, హెచ్‌టీఎంఎల్‌కి ఎలా చేయాలనేది. ఇప్పుడు ఆన్ పేజ్ టెక్నిక్సే మనం వర్డ్‌ప్రెస్‌కి చూసాం. ఇప్పుడు ఆన్ పేజ్ టెక్నిక్సే మనం పీహెచ్‌పీ అండ్ హెచ్‌టీఎంఎల్ పేజెస్‌కి ఎలా చేయాలో చూద్దాం. ఓకే. సో, నా బ్రౌజర్ షేర్ చేస్తున్నాను మీ అందరికి. చూడండి గైస్. ఇప్పుడు నేను ఆహ్, ఒక ఏఎంహెచ్ అనే వెబ్‌సైట్‌కి నేను ఇప్పుడు ఎస్‌సీఓ చేద్దాం అనుకుంటున్నాను. సో, దాన్ని నేను ఓపెన్ చేయాలి అంటే కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేయాలి. మీరు
గోడాడీలో నుంచి కానీ లేకపోతే ఎక్కడి నుంచైనా బై చేసినప్పుడు, హోస్టింగ్ అండ్ డొమైన్ బై చేసినప్పుడు, కొన్నప్పుడు మీకు వాళ్ళు cPanel అని ఇస్తారు. ఓకే, cPanel కి మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంటుంది. ఓకే, సో నేను ఇప్పుడు లాగిన్ అవుతున్నాను, చూడండి. ఎస్, మీ అందరికీ ఇప్పుడు cPanel కనిపిస్తుంది కదా. కెనానికల్ లింక్ గురించి ఇప్పుడు మీకు చెప్తానండి, తొందరపడమాకండి. ఇప్పుడు మేబీ అదే కదా చెప్తుంది. ఓకే, కెనానికల్ లింక్ గురించి కూడా వస్తుంది ఇప్పుడు మీకు. ఓకే, సో cPanel లాగిన్ అవుతున్నాను. ఈ cPanel మీకు గోడాడీలో మీ వెబ్ హోస్టింగ్ అండ్ డొమైన్ కొనుక్కున్నప్పుడు ఈ cPanel ఇస్తారు. ఓకే, మీకు లాగిన్ అవటానికి. ఓకే, సో నేను ఇప్పుడు ఎంటర్ చేశాను యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతుంది. సో చూడండి, అందరికీ కనిపిస్తుంది కదా. సో మనకి cPanel అనేది ఇలా ఉంటుంది. ఓకే, cPanel డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. చూడండి, cPanel డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మన వెబ్సైట్ యొక్క ఫైల్స్ అన్ని ఎందులో ఉంటాయి అంటే, ఇక్కడ మనకి మొబైల్లో మన ఫైల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి, మొబైల్లో మన ఇమేజెస్ కానీ అన్ని ఎక్కడ ఉంటాయి. ఎస్, ఫైల్ మేనేజర్. సో ఈ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళాలి. ఫస్ట్ స్టార్టింగే మీకు కనిపిస్తుంది ఫైల్ మేనేజర్ అని. ఈ ఫైల్ మేనేజర్ డబుల్ క్లిక్ చేయండి. సో డబుల్ క్లిక్ చేయగానే మనకి ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మన యొక్క వెబ్సైట్ యొక్క ఫైల్స్, మన ఎన్ని వెబ్సైట్స్ ఉంటే అన్ని వెబ్సైట్స్ యొక్క ఫైల్స్ ఇందులో ఉంటాయి. సో ఎందులో ఉంటాయి. సో ఫస్ట్ నేను ఏం చేశాను, cPanel లాగిన్ అయ్యాను. cPanel లాగిన్ అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ రాసుకుంటాను రన్నింగ్ నోట్స్. నేను ఫస్ట్ cPanel లాగిన్ అయ్యాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి cPanelలో లాగిన్ అయిన తర్వాత ఫైల్ మేనేజర్ ఓపెన్ చేశాను. సో ఆ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఫైల్ మేనేజర్ యొక్క ఫైల్స్ అన్ని ఓపెన్ అవుతాయి. అందులో ఎన్ని ఫైల్స్ ఉంటే అన్ని ఫైల్స్ ఓపెన్ అవుతాయి. సో మనకి ఇక్కడ public_html ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, public_html. దీన్ని మీకు ఇక్కడ గ్లోబ్ సింబల్ కనిపిస్తుంది కదా, గ్లోబ్ సింబల్ నేను హైలైట్ చేస్తాను చూడండి. ఈ గ్లోబ్ సింబల్ కనిపిస్తుంది. సో ఇది డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేస్తే మీకు ఇందులో వెబ్సైట్స్, ఏదైతే వెబ్సైట్స్ మీరు మీ cPanelలో పెట్టుకున్నారో, సో ఈ హోస్టింగ్ వచ్చేసి అన్లిమిటెడ్ వెబ్సైట్స్ హోస్టింగ్ అనమాట. ఓకే, కంపెనీ వాళ్ళది కాబట్టి అన్లిమిటెడ్ వెబ్సైట్ హోస్టింగ్. ఇది ఎలా కనిపిస్తుంది చూడండి, మీకు చాలా వెబ్సైట్స్ ఉంటాయి ఇందులో. ఓకే, ఇది కొన్ని చూడండి. మీకు మన మెయిన్ వెబ్సైట్ ఏంటిది, ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే AMHకి నేను చేస్తున్నాను. AMHకి నేను SEO చేస్తున్నాను. సో ఇండెక్స్ ఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇండెక్స్ ఫైల్ అంటే ఏంటి, హోమ్ పేజ్. గుర్తుపెట్టుకోండి, ఇండెక్స్ ఫైల్ అంటే హోమ్ పేజ్. ఓకే, ఈ ఇండెక్స్ ఫైల్ని మనం హోమ్ పేజ్ అంటాం. సో ఈ ఇండెక్స్ ఫైల్ని ఓపెన్ చేయాలనుకోండి, మీరు ఇదిగోండి, ఇది సెలెక్ట్ చేసుకొని ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఎడిట్ క్లిక్ చేయండి. ఎడిట్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ క్లిక్ చేయండి.
ఈ ఎడిట్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి కోడ్ ఓపెన్ అయిందా? సో అందరికి కనిపిస్తుంది కదా కోడ్. ఇది పిహెచ్పి వెబ్సైట్ కాబట్టి మనకి పిహెచ్పి వెబ్సైట్ లో కోడింగ్ అంతా బ్యాక్ ఎండ్ మన కోడింగ్ అంతా ఈ పేజ్ యొక్క కోడింగ్ అనమాట. హోమ్ పేజ్ యొక్క కోడ్ ఇదంతా చూడండి. సో మనం ఎస్సీఓ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ చూడండి, నేను హెడ్ ట్యాగ్ ఉంది కదా, ఈ హెడ్ ట్యాగ్ అండ్ ఎండ్ హెడ్ ట్యాగ్ ఎక్కడ ఉందో చూడండి. ఎండ్ హెడ్ ట్యాగ్ ఇవ్వండి ఇది. సో మనం ఎస్సీఓ చేసేటప్పుడు ఏ చేంజెస్ అయినా సరే హెడ్ ట్యాగ్ ఏదైతే ఉందో ఆ హెడ్ ట్యాగ్ కి ఎండ్ ట్యాగ్ కి స్టార్టింగ్ ట్యాగ్ కి మధ్యలోనే చేస్తాం ఎస్సీఓ చేయాలంటే. మీరు కింద కోడింగ్ లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ కింద కోడింగ్ లోకి ఎప్పుడు వెళ్తాం అంటే ఆల్ట్ ట్యాగ్స్ కి వాటికి మాత్రం పెట్టుకోవడానికి వెళ్తాం అంతే. అంతేగాని ఈ కోడింగ్ మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు ఒకవేళ పిహెచ్పి సైట్స్ కానీ హెచ్టిఎంఎల్ సైట్స్ కానీ చెయ్యాలంటే ఓకే, ఈ హెడ్ ట్యాగ్ కి ఎండ్ హెడ్ ట్యాగ్ ఎక్కడ ఉందో చూసుకోవాలి మీరు ఫస్ట్. ఎండ్ హెడ్ ట్యాగ్ ఎలా గుర్తిస్తారంటే ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే ట్యాగ్స్ మీకు తెలుసు కదా, హెచ్టిఎంఎల్ బేసిక్స్ తెలుసు కదా. ఇదిగోండి, ఎప్పుడైనా ట్యాగ్ ఎండ్ చేసేటప్పుడు ఇలా స్లాష్ ఉంటుంది. ఓకే, ఎస్ స్లాష్ ఉంటుంది. ఓకే క్లియరా? నేను ఇప్పుడు ఒక డాక్యుమెంట్ చూపిస్తాను చూడండి, నాది షేర్ చేస్తాను, అందులో మీకు టైప్ చేసి చూపిస్తాను. చూడండి మీకు కనిపిస్తుంది కదా. మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, టైటిల్ ట్యాగ్ ఎలా, ఇప్పుడు హెడ్ ట్యాగ్ అనేది మనకి స్టార్టింగ్ లో కనిపిస్తుంది అనమాట. ఓకే, హెడ్ ట్యాగ్ ఇలా ఉంటుంది. ఓకే, దీని ఎండ్ ట్యాగ్ ఎలా ఉంటుంది అంటే ఇదిగోండి చూడండి, స్లాష్ తో ఎండ్ అవుతుంది అనమాట. ఓకే ఓకే, మనం ఇప్పుడు ఏ మార్పులు చేయాలన్నా కూడా, మనం మెటా ట్యాగ్స్ కానీ టైటిల్ కానీ ఏది యాడ్ చేయాలన్నా సరే ఇదిగోండి ఈ మధ్యలోనే యాడ్ చేస్తాం. ఓకే, మిడిల్ అనమాట. ఓకే, మీకు అర్థమైందా? ఇప్పుడు ఏది చేయాలన్నా సరే మనం కోడింగ్లో పిహెచ్పి కానీ హెచ్టిఎంఎల్ కానీ ట్యాగ్స్ యాడ్ చేయాలన్నా, టైటిల్ ట్యాగ్ ఇవ్వాలన్నా, గూగుల్ వెరిఫికేషన్ కోడ్ యాడ్ చేయాలన్నా, ఓకే, అండ్ సర్చ్ కన్సోల్ యొక్క కోడ్ యాడ్ చేయాలన్నా, అన్ని ఏది యాడ్ చేయాలన్నా సరే ఇగో ఈ మిడిల్ ఆఫ్ ద హెడ్ ట్యాగ్స్, ఈ మిడిల్ ఆఫ్ ద హెడ్ ట్యాగ్స్ చేస్తాం. ఓకే క్లియరా? ఇప్పుడు అందరికీ అర్థమైందా? ఏదైనా డౌట్ ఉందా? ఓకే, సో ఇప్పుడు మళ్ళీ నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు మనకి ఏది చేయాలన్నా సరే మనం ఈ హెడ్ ట్యాగ్ బిలోనే చేస్తాం. నేను ఆల్రెడీ ఈ పేజ్కి ఎస్ఈఓ చేశాను. ఇప్పుడు ఇందులో టైటిల్ ట్యాగ్ ఏంటిదో చెప్పండి ఎవరైనా. టైటిల్ ట్యాగ్ ఎక్కడ ఉందో చెప్పండి, చార్ట్లో చెప్పండి. టైటిల్ ట్యాగ్ మీకు కనిపిస్తుంది కదా, టైటిల్ ట్యాగ్ ఎక్కడ ఉంది ఇందులో? టైటిల్ ట్యాగ్ ఏమి ఇచ్చాను నేను? ఎస్, సో మీకు కనిపిస్తుంది కదా, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కంపెనీ ఇన్ విజయవాడ, బెస్ట్ సోషల్ మీడియా ఏజెన్సీ. ఓకే, మీకు అందులో ఇది టైటిల్ అనమాట, నేను హైలైట్ చేసాను చూడండి, ఇది టైటిల్. ఓకే, సో మీరందరూ ఏం చేస్తారంటే మనకి ప్రతి ఒక్క పిహెచ్పి కానీ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ లో కానీ మనం బేసికలీ ఇక్కడ నుంచి నేను హైలైట్ చేస్తా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం యూజ్ చేసే ట్యాగ్స్ అనమాట. ప్రతి దానికి ఇవే ట్యాగ్స్ ఉంటాయి, కాకపోతే
లోపల ఉన్న కంటెంట్ చేంజ్ అయ్యింది. ఎక్కడెక్కడ చేంజ్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. ఈ మెటా ట్యాగ్స్ అనేవి కామన్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు కాపీ చేసేసుకొని ఒక డాక్యుమెంట్ అనేది మీ దగ్గర ఉంచుకోండి. ఈ డాక్యుమెంట్ అనేది నేను మేడంకి షేర్ చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ డాక్యుమెంట్, టెక్స్ట్ డాక్యుమెంట్. మీరు ఎప్పుడైనా పిహెచ్పి కానీ హెచ్టిఎంఎల్ కానీ చెయ్యాలనుకున్నప్పుడు ఈ కంటెంట్ని తీసుకెళ్ళి మీరు హెడ్ ట్యాగ్లో పేస్ట్ చేసేసి అందులో మీరు టైటిల్ దగ్గర ఎడిట్ చేసేసుకోండి. ఈ టైటిల్ దగ్గర మీరు ఏ టైటిల్ పెట్టుకుందాం అనుకుంటున్నారో ఆ టైటిల్ పెట్టండి. అలాగే మెటా నేమ్ దగ్గర ఈ డిస్క్రిప్షన్ ఇక్కడ చూడండి, ఎక్స్క్లమేటరీ మార్క్స్ ఏదైతే ఉందో దాని లోపల ఉన్న ఇవంతా కంటెంట్ చేంజ్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఇది కామన్, ఇది దేనికైనా ఇవ్వండి. మెటా నేమ్ ఈజ్ ఈక్వల్ టు రోబోట్స్ కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్ కామా ఫాలో. అంటే ఏంటి అర్థం? మీకు నిన్న చెప్పా, ఈ మెటా ట్యాగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే రోబోట్ కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్/ఫాలో అని. మనకి మామూలుగా ఏంటి అంటే నో ఫాలో, డూ ఫాలో అని 2 లింక్స్ ఉంటాయి. ఓకే, నో ఫాలో, డూ ఫాలో అని. నో ఫాలో లింక్స్ అండ్ డూ ఫాలో లింక్స్ అని ఎందుకు ఇస్తామంటే ఇప్పుడు మనకి ఫాలో లింక్ ఇచ్చాం అంటే ఫాలో చేయండి అని. ఎవరికి చెప్తున్నాం? ఈ ఫాలో నా యొక్క పేజ్ని ఇండెక్స్ చేయమని ఎవరికి చెప్తున్నాం? గూగుల్కి చెప్తున్నాం. ఓకే, సో అప్పుడు ఏం చేస్తుంది గూగుల్? ఏం చేస్తుంది అంటే ఇండెక్స్ చేస్తుంది ఈ పేజ్ని. ఇండెక్స్ చేయటం అంటే ఏంటి? వచ్చి రీడ్ చేసుకుంటుంది. ఓకే, మన దాంట్లో ఉన్న పారామీటర్స్ అన్ని రీడ్ చేసుకుంటుంది గూగుల్. అది రీడ్ చేసుకోవడానికి దానికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి దీనికి ఒక ట్యాగ్ ఇస్తున్నాం అనుకో. ఓకే, రోబోట్ కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్ కామా ఫాలో. ఈ ట్యాగ్ కామన్ గా మనం ప్రతి ఒక్క వెబ్సైట్కి ఇచ్చేటప్పుడు ఇవ్వాలి, ప్రతి పేజీకి చేస్తాం కాబట్టి. అండ్ ఇక్కడ మెటా నేమ్ ఈజ్ ఈక్వల్ టు కింద చూడండి ఇంకో ట్యాగ్, మెటా నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఆధార్ కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు అరవింద్ మీడియా హౌస్ అని ఇచ్చాను. అరవింద్ మీడియా హౌస్ అంటే ఏంటి? ఎవరు అరవింద్ మీడియా హౌస్ అంటే? ఈ యొక్క వెబ్సైట్ నేమ్ అన్నమాట. ఓకే, మీ యొక్క వెబ్సైట్ నేమ్నే ఇక్కడ ఇవ్వాలి. ఆధార్ అదే కదా, సో అందుకని. అండ్ ఇంకొకటి చూడండి, మెటా నేమ్ ఈజ్ ఈక్వల్ టు గూగుల్ బాట్. మీకు చెప్పా గూగుల్లో బాట్స్ ఉంటాయి అని. రోబోట్స్ లాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుంటుంది గూగుల్ అనేది. ఏఐ యూజ్ చేసుకొని మన యొక్క పేజ్ని ఇండెక్స్ చేస్తుంది. సో ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఏమి ఇస్తున్నామంటే దానికి ఏమిస్తున్నాం గూగుల్ బాట్కి ఇన్స్ట్రక్షన్, నా యొక్క పేజ్ని ఫాలో చేయండి, నా యొక్క పేజ్ని ఇండెక్స్ చేయి అని చెప్పేసి గూగుల్కి ఒక మెటా ట్యాగ్ రూపంలో మనం దాని యొక్క లాంగ్వేజ్కి అర్థమయ్యేటట్టుగా మనం ఒక మెటా ట్యాగ్ని ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు గూగుల్ బాట్ ట్యాగ్ అర్థమైంది కదా ఎందుకు ఇస్తాము అనేది. సో ఈ ట్యాగ్ మళ్ళీ రిపీట్ అయింది, మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, డిలీట్ చేస్తున్నాను, పైన ఉంది కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ చూడండి, మెటా నేమ్ ఈజ్ ఈక్వల్ టు రీవిజిట్ ఆఫ్టర్ కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 day. అంటే ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు ఎస్సీఓ చేశారు ఈరోజు ఎస్సీఓ చేసిన తర్వాత మళ్ళీ ఒక 7 days తర్వాత ఎస్సీఓ చేస్తారు, లేకపోతే మళ్ళీ ఒక 10 days తర్వాత ఏదో ఒక చేంజెస్ చేస్తారు వెబ్సైట్లో, లేదా కీవర్డ్ మార్చడం, లేకపోతే కీవర్డ్ ఇంకా ర్యాంకింగ్ చేసి బెటర్ కీవర్డ్, మీకు ఇంకా బెటర్ కీవర్డ్ దొరికింది అనుకోండి, సో ఆ బెటర్ కీవర్డ్తో మళ్ళీ టైటిల్ మార్చి లోపల కంటెంట్లో మళ్ళీ చేంజెస్ చేశారనుకోండి. సో ఇలా చేంజెస్ చేసేటప్పుడు ప్రతిరోజు క్రాల్ చేసింది అనుకోండి, మీ యొక్క గూగుల్ బాట్ వచ్చి మీ యొక్క వెబ్సైట్ని ప్రతిరోజు క్రాల్ చేసింది అనుకోండి, ఏమవుతుంది? పద్దాక చేంజెస్ చేస్తే మనకి ర్యాంకింగ్ అనేది అవ్వదు. సో అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే గూగుల్కి ఏం చెప్తామంటే, నువ్వు మళ్ళీ నేనేం చేస్తాను, ఇక 1 day అని ఇచ్చాను కదా, నేను ఇక్కడ 7 days అని ఇస్తా. అప్పుడు రీవిజిట్ ఆఫ్టర్ కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు 7 days. నా కంటెంట్ని మళ్ళీ 7 days తర్వాతే నువ్వు విజిట్ చేసి ఇండెక్స్ క్రాల్ చెయ్యి అంటున్నావు గూగుల్ని. ఈరోజు నేను చేంజెస్ చేశాను, ఓకే, ఈరోజు ఇండెక్స్ చేసింది, మళ్ళీ ఈ మధ్యలో నేను చాలా చేంజెస్ చేస్తా, డైలీ చేంజెస్ చేస్తానేమో, లేకపోతే చెయ్యను, కానీ 7 days తర్వాతే నువ్వు వచ్చి మళ్ళీ నా యొక్క పేజ్ని ఇండెక్స్ చెయ్యి అని దానికి చెప్తున్నావు. అంటే నా యొక్క పేజ్ని మళ్ళీ ఇండెక్స్ చెయ్యి అని, రీవిజిట్ చెయ్యి మళ్ళీ నా యొక్క పేజ్ని 7 days తర్వాత. మీ ఇష్టం, అది 7 days ఇస్తారో, 2 days ఇస్తారో, 1 day ఇస్తారో, అది మీ ఇష్టం. ఓకే, అర్థమైందా? సో లాంగ్వేజ్ ఏంటి? మనం మెటా నేమ్ ట్యాగ్ లాంగ్వేజ్ ఎందుకు ఇస్తామంటే మనం యూజ్ చేసే కంటెంట్ ఇంగ్లీషే కాబట్టి ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్ ఇస్తాం. మెటా నేమ్ సిటీ విజయవాడ కాబట్టి విజయవాడ, ఒకవేళ మీరు హైదరాబాద్ ఉంటే హైదరాబాద్, అలా ఎక్కడ ఉంటే అక్కడ మీకు సిటీ అనేది ఇస్తాం. మెటా నేమ్ కంట్రీ ఇండియానే కాబట్టి ఇండియా. ఇవన్నీ ట్యాగ్స్ అనమాట.
సో మెటా నేమ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ మారవు, ఇవన్నీ సేమ్ అలానే ఉంటాయి. ఏవి మారుతాయంటే ఇగోండి, ఆధార్ ఒకటి మారిద్ది. ఈ ఆధార్ అనేది మీరు ఏదైతే వెబ్సైట్ ఇస్తారో ఆ వెబ్సైట్ నేమ్ ఇస్తారు. అలాగే టైటిల్ మారిద్ది. టైటిల్ ఓకే, టైటిల్ మారిద్ది అండ్ డిస్క్రిప్షన్ మారిద్ది. అలాగే కింద చూడండి ట్యాగ్స్, జిప్ కోడ్. జిప్ కోడ్ ఏంటంటే మీ యొక్క పిన్ కోడ్ ఇస్తారు మెటా ట్యాగ్ లో. అండ్ సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ చూడండి, సబ్జెక్ట్ దగ్గర మనం ఏమి ఇచ్చాం, సబ్జెక్ట్ ఏంటిది, మెయిన్ సబ్జెక్ట్ ఏంటి, మన టైటిల్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఇగో టైటిల్ దగ్గర నుంచి ఇగో ఈ టైటిల్ కాపీ చేసేసి సేవ్, మీరు అక్కడ ఏదైతే టైటిల్ ఇచ్చారో ఇక్కడ కూడా సబ్జెక్ట్ కంటెంట్ దగ్గర టైటిల్ సేమ్ ఇచ్చేసేయండి. అలాగే మెటా ట్యాగ్ ఇంకోటి కాపీరైట్ కంటెంట్ అని కనిపిస్తుంది కదా, ఈ కాపీరైట్ కంటెంట్ దగ్గర మీ కాపీరైట్ రైట్స్ రాకుండా ఏం చేస్తారంటే మీ యొక్క వెబ్సైట్, ఈ వెబ్సైట్ ఏదైతే యూఆర్ఎల్ ఉందో ఆ యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేసేయచ్చు. ఓకే, అలాగే మెటా ట్యాగ్ ఇంకోటి డీసీ టైటిల్. డీసీ టైటిల్ ఏంటిది మంది, ఆ టైటిలే ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఓకే, అలాగే ఆడియన్స్, మీరు ఏ ఆడియన్స్, ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ని మీరు మీ వెబ్సైట్కి ఎలా చేస్తున్నారో ఆ వెబ్సైట్ని, ఆ ఆడియన్స్ని మీరు ఇక్కడ పెడతారు. ఆల్ అనుకోండి, ఆల్ అంటే అందరు ఆడియన్స్, ఇప్పుడు మెన్స్ కానీ గర్ల్స్ కానీ ఉమెన్స్ కానీ ఎవరైనా సరే, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే మీ వెబ్సైట్ అనేది ఓకే. ఒకవేళ కనుక చిన్నపిల్లల వెబ్సైట్ అనుకోండి, ఓన్లీ ఇక్కడ ఆల్ బదులు ఏం చేస్తారు, చిల్డ్రన్ అనుకోండి, చిల్డ్రన్ అని పెడతారు. అలాగే మీ వెబ్సైట్ వచ్చేసి ఓన్లీ 25 నుంచి ఒక 40 ఇయర్స్ లోపల ఏజ్ గ్రూప్ వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకోండి, సో అడల్ట్స్ అని కానీ ఇలా పెడతారు అనమాట ఆల్ ప్లేస్లో. ఓకే, మాక్సిమం అందరూ ఆల్ అనే పెడతారు. ఓకే, అన్ని టైప్ ఆఫ్ ఆడియన్స్ రావాలండి వెబ్సైట్. ఓకే, ఇవన్నీ ఎవరికి చెప్తున్నాం, గూగుల్కి చెప్తున్నాం. ఓకే, నా వెబ్సైట్ అన్ని టైప్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అని చెప్పేసి. సో ఇంకోటి మెటా ప్రాపర్టీ ఈజ్ ఈక్వల్ టు ఓజీ టైటిల్. ఓజీ అంటే ఏంటి మీనింగ్ అంటే ఓపెన్ గ్రాఫ్స్. ఈ ఓపెన్ గ్రాఫ్స్ అనే దాన్ని ఎక్కడ యూస్ చేస్తామంటే ఫేస్బుక్ కానీ, ఓకే, ట్విట్టర్ కానీ, వీటికి సంబంధించిన వాటికి మనం ఓజీ అనేది యూస్ చేస్తాం అనమాట. ఓకే, మెటా ప్రాపర్టీ ఈజ్ ఈక్వల్ టు ఓజీ టైటిల్. ఇక్కడ కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు మనం టైటిల్ ఇచ్చేస్తాం, సేమ్ టైటిల్. ఓకే, ఇక్కడ అర్థమైంది కదా మీకు అందరికీ. ఓజీ యూఆర్ఎల్, ఓజీ సైట్ నేమ్ ఏంటిది, అరవింద్ మీడియా హౌస్ మన టైటిల్. ఓకే, అలాగే ఓజీ డిస్క్రిప్షన్ ఏంటిది, మన మెటా డిస్క్రిప్షన్ అది ఇస్తాం ఇక్కడ. ఓజీ డిస్క్రిప్షన్ దగ్గర, ఓపెన్ గ్రాఫ్ డిస్క్రిప్షన్ దగ్గర మనం ఏమి ఇస్తామంటే మన యొక్క మెటా డిస్క్రిప్షన్ ఇస్తాం. ఓకే, సో మెటా ప్రాపర్టీ టైప్ ఏంటిది, వెబ్సైట్. మనది ఏంటిది, వెబ్సైటే కదా, బ్లాగ్ కాదు కదా. వెబ్సైట్ అయితే వెబ్సైట్, బ్లాగ్ అయితే బ్లాగ్ ఇస్తాం ఇక్కడ ఈ ప్లేస్లో. ఓకే, సో అలాగే ఇవన్నీ కెనానికల్ లింక్ ఉంది చూసారా, కెనానికల్ లింక్ చూడండి. కెనానికల్ లింక్ అనేది ఎలా ఏమిస్తామంటే ఇదిగోండి, ఇదిగోండి హెచ్ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు http://www.arvindmedia.com మన యొక్క వెబ్సైటే ఇస్తాం ఇక్కడ. ఓకే, ఈ ఎక్స్క్లమేటరీ మార్క్స్లో ఏవైతే ఉందో మన వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ ఇస్తాం కెనానికల్ లింక్ కింద. ఓకే, ఈ కెనానికల్ రిఫరెన్స్ అనేది కంపల్సరీ, కెనానికల్ లింక్ అనేది ఇవ్వాలన్నమాట మన వెబ్సైట్ రిఫరెన్స్ కోసం. ఓకే, అంటే గూగుల్ అండర్స్టాండ్ చేసుకోవడానికి. ఓకే, కెనానికల్ లింక్ అనేది ఇచ్చేది. సో ఈ ఏదైతే కోడ్ ఉందో ఇక్కడ నుంచి, నేను టైటిల్ దగ్గర నుంచి ఈ కోడ్ అంతా సరే మీకు నేను ఒక టెక్స్ట్ డాక్యుమెంట్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. సేమ్ మీరు పిహెచ్పి కానీ HTML కానీ యూజ్ చేసేటప్పుడు అన్నిటికీ ఇవే కోడ్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో మ్యాక్సిమం ఇవే కోడ్స్ యూజ్ చేస్తాం మనం. సో అందుట్లో మీరు కంటెంట్ చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. ఎక్కడెక్కడ చేంజ్ చేసుకోవాలి చెప్పాను కదా ఇప్పుడు, సో అక్కడ చేంజ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. సో ఇదంతా మనం ఎక్కడ చేసామంటే హెడ్ ట్యాగ్లో చేసాం. ఓకే, మిడిల్ ఆఫ్ ద హెడ్ ట్యాగ్లో చేసాం. ఓకే, ఇంకా ఈ కింద కనిపిస్తున్నాయి కదా బూట్ స్ట్రాప్ CSS, ఇవన్నీ వెబ్ డెవలపర్ రాసుకుంటాడు, ఇవన్నీ మనకు సంబంధం లేదు. ఓకే,
అండ్ మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ సైట్ వెరిఫికేషన్ కోడ్ అని కనిపిస్తుంది చూడండి. గూగుల్ సెర్చ్ కన్సోల్ సైట్ వెరిఫికేషన్ కోడ్ కనిపిస్తుందా? మెటా నేమ్ ఈజ్ ఈక్వల్ టు గూగుల్ సైట్ వెరిఫికేషన్ కంటెంట్. నిన్న మనం ఏదైతే సెర్చ్ కన్సోల్లో కోడ్ తీసుకెళ్లి వర్డ్ ప్రెస్ లో పెట్టామో అదే కోడ్ హెడ్ ట్యాగ్ లో ఇక్కడ పెట్టాలి మనం. ఓకే, నిన్న మనం గూగుల్ సెర్చ్ కన్సోల్లో కోడ్ ఒకటి మీకు ప్రాపర్టీ యాడ్ చేయగానే, మన వెబ్సైట్ ని గూగుల్ సెర్చ్ కన్సోల్లో యాడ్ చేయగానే మనకు ఒక కోడ్ వచ్చింది, అవునా? ఆ కోడ్ తీసుకొచ్చి ఎక్కడ యాడ్ చేసాం చూసారా? ఇక్కడ చూడండి, మీకు క్లియర్ గా కనిపిస్తుంది గూగుల్ సైట్ సెర్చ్ కన్సోల్ సైట్ వెరిఫికేషన్ కోడ్ అని. ఓకే, ఈ 2 లైన్లు కనిపిస్తుంది చూసారా? ఇదే ఆ కోడ్. ఆ కోడ్ ఎక్కడ పెట్టాం చూడండి, హెడ్ ట్యాగ్ లోనే కదా. హెడ్ ట్యాగ్ ఇంకా ఎండ్ అవ్వాలి, ఇదిగోండి హెడ్ ట్యాగ్ ఇక్కడ ఉంది. ఈ హెడ్ ట్యాగ్ మధ్యలోనే మీకు ఆ కోడ్ అనేది పెట్టాం. ఓకే, దాని కింద చూడండి గూగుల్ అనలిటిక్స్ కోడ్ కూడా ఉంది. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గూగుల్ అనలిటిక్స్ కోడ్. ఇవన్నీ మనం జస్ట్ అక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం అంతే. ఓకే, ఇవన్నీ ఇక్కడ పేస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు, గూగుల్ సైట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఏం చేస్తుంది, మన యొక్క వెబ్సైట్ లోకి ఈ కోడ్ ఉందో లేదో, ఇక్కడ దాని యొక్క కోడ్ ఏంటి, ఇదే. ఇది చూడండి, ఇది దాని యొక్క కోడ్. నేను హైలైట్ చేశాను చూసారా, అది కోడ్. ఈ కోడ్ అనేది ఎక్కడ ఉందో చెక్ చేసుకుంటుంది, ఏ వెబ్సైట్ లో ఉందో. ఓకే, గూగుల్. సో ఆ వెబ్సైట్ ని అది వెరిఫై చేసుకుంటుంది. అర్థమైందా? మనం ఎప్పుడైనా మన యొక్క డీటెయిల్స్ ని గూగుల్కి సబ్మిట్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ఒక కోడ్ మనకి వస్తుంది. ఆ కోడ్ని తీసుకెళ్ళి మీ వెబ్సైట్ లో పెట్టండి, నేను వెరిఫై చేస్తాను అని చెప్పిద్ది గూగుల్. సో మనం ఆ కోడ్ని తీసుకొచ్చి మన వెబ్సైట్ లో హెడ్ ట్యాగ్ లో పెడతాం. పెట్టిన తర్వాత వెరిఫై కొడతాం గూగుల్ సెర్చ్ కన్సోల్లోకి వెళ్ళి. వెరిఫై కొట్టగానే అది చెక్ చేసుకుంటుంది, దాని యొక్క కోడ్ ఎక్కడ ఉంది, ఏ వెబ్సైట్ లో ఉంది చెక్ చేసుకుంటుంది. ఆ వెబ్సైట్ ని వెరిఫై చేస్తుంది. ఓకే, అర్థమైంది కదా? అప్పుడు గూగుల్కి ఇండెక్స్ అయినట్టు అన్నమాట మన వెబ్సైట్. ఈ కోడ్ పెట్టకుండా మీ వెబ్సైట్ అనేది గూగుల్కి ఇండెక్స్ అవ్వదు. అర్థమైందా? అందరికీ క్లియర్ కదా ఇప్పుడు? పిహెచ్పి వెబ్సైట్ లో కంటెంట్ ఎలా అప్లోడ్ చేయాలి అదంతా మనం చెయ్యం కదా. మీకు వెబ్సైట్ డెవలపర్ కదా చేసేది కంటెంట్. మీరు జస్ట్ కంటెంట్ లో ఏదైతే కీవర్డ్స్ పెట్టాలనుకుంటున్నారో, మీరు ఎప్పుడైనా సరే కంటెంట్ లో చేంజెస్ చేయాలనుకుంటే మీరు చేయాల్సిన పని లేదు. మీ యొక్క వెబ్సైట్ డిజైన్ చేసిన డెవలపర్ ఉంటారు కదా, ఆ డెవలపర్ కి మీరు ఏ కీవర్డ్స్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ కీవర్డ్స్ మీరు వాళ్ళకి ఇచ్చేస్తే కంటెంట్ లో ప్లేస్ చేస్తారు. ఎక్కడెక్కడ పెట్టాలి వాళ్ళకి చెప్పాలి మీరు. ఓకే, సో మీ H1 ట్యాగ్ లో పెట్టండి ఈ కీవర్డ్ అని మీకు క్లియర్ గా మీరు ఒక రిక్వైర్మెంట్ రాసి ఇచ్చేయాలి. ఎవరికి? డెవలపర్ ఎవరైతే వెబ్సైట్ ని డెవలప్ చేస్తున్నారో ఆ వెబ్సైట్ డెవలపర్ కి ఇవ్వాలన్నమాట. సో కంటెంట్ రాసే అతను ఉంటారు కదా, కంటెంట్ రైటర్ ఉంటాడు సపరేట్ గా, ఆ కంటెంట్ రైటర్ గానే ఇవ్వాలి. ఓకే, పిహెచ్పి కానీ HTML అయితే. ఒకవేళ మీరు చేద్దాం అనుకుంటే మీకు కోడింగ్ మీద అవగాహన ఉండాలి. ఓకే, కోడింగ్ మీద మీకు అవగాహన ఉంటే మీరు చెయ్యొచ్చు. మీరు కోడింగ్ మీద అవగాహన లేకుండా మీరు కంటెంట్ లోకి వెళ్ళి ఏదైనా కోడ్ చేంజ్ అయిపోయింది అనుకోండి, వెబ్సైట్ మొత్తం పోతుంది. అలా కాకుండా ఫస్ట్ నేను చెప్పిన ఈ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో హెడ్ ట్యాగ్ లో మీరు పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మిగతా చేంజెస్ అన్ని ఏవైతే ఉంటాయో, అంటే కంటెంట్ లో చేంజెస్ ఏవైతే ఉంటాయో ఆ కంటెంట్ లో చేంజెస్ అనేది మీ యొక్క డెవలపర్ ఎవరైతే ఉంటారో ఆ వెబ్సైట్ డెవలప్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఆ వెబ్సైట్ డెవలపర్ కానీ కంటెంట్ రాసిన అతనికి కానీ మీరు కంటెంట్ లో చేంజెస్ ఎక్కడ ఉన్నాయో చెప్పాలి. సో వాళ్ళకి చెప్పారనుకోండి, వాళ్ళు చేంజెస్ చేస్తారు. అర్థమైందా? వర్డ్ ప్రెస్ అనుకోండి, మీ కంటెంట్ మీకు కనిపించింది, మీరేమి కోడింగ్ లోకి వెళ్ళాల్సిన పని లేదు, ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. సో పిహెచ్పి కానీ HTML సైట్స్ కానీ ముట్టుకునేటప్పుడు మీరు ఈ విధంగా చేయండి. ఓకే, మీరు కంటెంట్ లోకి వెళ్ళిపోయి కంటెంట్ లో చేంజెస్ చేసేద్దాం అంటే మీకు కంటెంట్ మీద గ్రిప్ ఉంది అనుకుంటే కనుక కంటెంట్ మీద వెళ్ళండి. ఓకే, కోడింగ్ మీద గ్రిప్ ఉంటే కనుక. కోడింగ్ మనం అవసరం లేదని చెప్పాను కదా, మనకి ఎంతవరకు డిజిటల్ మార్కెటర్స్ చేస్తారో అంతవరకే చేయండి. మీరు అంతకు మించి కంటెంట్ లో కూడా నేను వెళ్ళి చేంజెస్ చేయాలి అనుకుంటే కనుక కంటెంట్ లో ఏం చేంజెస్ చేయాలో, కీవర్డ్స్ ఎక్కడ యూజ్ చేస్తారో ఆ కీవర్డ్స్ అన్ని రాసి ఇచ్చేసేయండి. ఎవరికి చెప్తారు? మీ యొక్క డెవలపర్కి చెప్పండి, వాళ్ళు చేంజెస్ చేస్తారు. ఓకే, ఇది ప్రాసెస్ HTMLకి కానీ PHPకి కానీ. ఓకే, ఇమేజెస్ దగ్గర కూడా ఆల్ట్ ట్యాగ్స్ ఇవ్వాలి కదా.
ఇమేజెస్ ఆల్ట్ ట్యాగ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. నేను ఇప్పుడు జస్ట్ మీకు చూపిస్తానికి మాత్రమే కింద నేను హెడ్ ట్యాగ్ కింద ఏదైతే కోడింగ్ ఉందో ఆ కోడింగ్ లోకి వెళ్తున్నాను. ఓకే, మీరు చేంజెస్ చేయాలనుకుంటే కనుక స్టార్టింగ్ లోనే మీరు డైరెక్ట్ కోడింగ్ లోకి వెళ్ళి చేంజెస్ చేయొద్దు. ఎందుకంటే మీకు చెప్పాను ఆల్రెడీ, మీ కోడింగ్ లో ఏది కరెక్ట్ అయినా కూడా, ఒక్క కోడ్ మిస్ అయినా కూడా మొత్తం వెబ్సైట్ అనేది పోతుంది. ఓకే, అందుకని చెప్పేసి ఎప్పుడైనా పిహెచ్పి సైట్స్ కానీ హెచ్టిఎంఎల్ సైట్స్ కానీ, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి ఒకసారి. హెడ్ ట్యాగ్ చాట్ ఆపేసి ఒకసారి చూడండి అందరూ. ఓకే, హెడ్ ట్యాగ్ లో మనం ఇవన్నీ ఇచ్చేసాం. ఇవ్వండి, ఈ హెడ్ ట్యాగ్ లో ఈ ట్యాగ్స్ అన్ని ఇచ్చేసాం. ఇప్పుడు నేను అక్కడ వరకు హైలైట్ చేశాను, చూసారు కదా, హెడ్ ట్యాగ్ ఎండ్ అయిపోయింది ఇక్కడతో. ఇప్పుడు ఇదంతా బాడీ అన్నమాట. బాడీలో ఏముంటది మనకి? కంటెంట్ ఉంటుంది, అవునా? బాడీలో ఏముంటది? కంటెంట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను కంటెంట్ లోకి వెళ్తున్నాను, జస్ట్ మీకు చూపిస్తానికి. మీరు మాత్రం ఏం చేంజెస్ చేయొద్దు ఎప్పుడైనా సరే. మీరు చేంజెస్ చేయాలనుకుంటే మీ యొక్క డెవలపర్కి కానీ లేకపోతే కంటెంట్ రాసే అతనికి కానీ చెప్పండి, అంతేగాని మీరు వెళ్ళి డైరెక్ట్గా చెయ్యొద్దు. మీకు ఒక అవగాహన కోసం చెప్తున్నా అంతే. సో మీరు ఇప్పుడు ఇక్కడ ఇమేజెస్ ఉంటాయి చూడండి, ఇమేజెస్ లో ఆల్ ట్యాగ్స్ ఎలా ఇస్తారని చూపిస్తాను. సో మీరు ఏం చేస్తారు, ఇమేజెస్ ఎక్కడ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలంటే జస్ట్ కంట్రోల్ F కొట్టి ఇమేజ్ ఎస్ఆర్సి అని కొట్టండి. ఇమేజ్ ఎస్ఆర్సి, ఇమేజ్ అని కొట్టండి, లేకపోతే ఇమేజ్ అని కొట్టగానే మీకు ఇమేజెస్ దగ్గరికి వెళ్తారనమాట. ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా? ఇది ఇమేజ్ అనమాట. ఇందులో ఇమేజ్ ఉంటుంది. దీంట్లో మీకు ఆల్ట్ ట్యాగ్ కనిపిస్తుందా? ఆల్ట్ ట్యాగ్ ఇది లోగో అనమాట. నేను ఇచ్చింది యాక్చువల్గా ఈ ఇమేజ్ ఏంటిది? లోగో కాబట్టి నేను ఏమి ఇచ్చా? ఆల్ట్ ట్యాగ్ చూడండి, అరవింద్ మీడియా లోగో అని ఇచ్చా ఆల్ట్ ట్యాగ్. ఈ ఆల్ట్ ట్యాగ్స్ అనేవి మామూలుగా అయితే డెవలపర్స్ డిజైన్ చేసేటప్పుడు ఆల్ట్ ట్యాగ్స్ ఇవ్వరు లోగోస్ కి. ఇంకో ఇలా ఉంటది ప్లెయిన్ గా ఆల్ట్ ట్యాగ్ అనేది. డిలీట్ చేసా చూడండి, డిలీట్ చేసినప్పుడు ఎలా ఉంది? ఎక్స్క్లమేటరీ మార్క్స్ పెట్టేసి ఉంది, మధ్యలో గ్యాప్ ఉంది. సో ఆ గ్యాప్ మధ్యలో మీరు ఏదైతే ఆల్ట్ ట్యాగ్ ఇస్తున్నారు, నీకు ఆల్రెడీ చెప్పా వర్డ్ ప్రెస్ లో ఇమేజెస్ ని రీడ్ చేసుకోదు గూగుల్, అందుకని కంపల్సరీగా ఆల్ట్ ట్యాగ్స్ ఇవ్వాలి. సో సారీ, సో నేను ఇక్కడ ఏమి ఇస్తున్నాను? ఆల్ట్ ట్యాగ్ లో అరవింద్ మీడియా హౌస్ అని ఇస్తున్నాను. చూడండి, నేను టైప్ చేస్తాను, మీ అందరికి కనిపిస్తుందిగా, అరవింద్ మీడియా లోగో. ఇది అరవింద్ మీడియా లోగో కాబట్టి అరవింద్ మీడియా లోగో అని ఇస్తున్నా. ఓకే, సో గూగుల్ రీడ్ చేసుకునేటప్పుడు ఏం రీడ్ చేసుకుంటది? ఆల్ట్ ట్యాగ్ ని రీడ్ చేసుకునేది, ఇమేజ్ ని రీడ్ చేసుకోదు. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే అన్ని ఇమేజెస్ కి ఆల్ట్ ట్యాగ్స్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి ఎవరికి చెప్తారు? మీ యొక్క డెవలపర్ కి చెప్తారు. అప్పుడు ఆల్ట్ ట్యాగ్స్ అనేవి మీరు ఇమేజ్ ని బట్టి మీరు రాయండి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఇమేజ్ అనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ లోగో, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఆ సంబంధించిన ఇమేజ్ అనుకోండి. అలా వాళ్ళకి ఇస్తే ప్రతి ఒక్క ఇమేజ్ కి ఆల్ట్ ట్యాగ్ అనేది ఇస్తారు. ఓకే, ఆల్ట్ ట్యాగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్లియరా ఆల్ట్ ట్యాగ్స్ ఎలా ఉంటాయో? సో ఇదంతా బాడీలో అన్నమాట. సో బాడీలో మనం ముట్టుకోవాల్సిన పని లేదు. ఓకే, జస్ట్ మీకు ఎప్పుడైనా మీకు బాగా కోడింగ్ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు మీకు ఇందులో కూడా. సో కోడింగ్ తెలిసిన వాళ్ళకి ఇది తెలుస్తుంది. కోడింగ్ తెలియకపోయినా ప్రాబ్లం ఏం లేదు డిజిటల్ మార్కెటింగ్ లో. దానికి సంబంధించిన ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, వెబ్సైట్ డిజైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మనం ఇవ్వడం. ఓకే, రిక్వైర్మెంట్ మనం చేంజెస్ ఎక్కడెక్కడ చేయాలనుకుంటున్నామో వాళ్ళకి కంటెంట్ లో చేంజెస్ కానీ, H1 ట్యాగ్ లో ఇది ఉండాలి, ఈ కీవర్డ్ ఉండాలి, ఇది పెట్టండి అని మనం చెప్తాం, వాళ్ళు పెడతారు. ఓకే, సో మీరేం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చేంజెస్ చేయాలంటే హెడ్ ట్యాగ్ లోనే చేయండి. ఆ కోడ్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ కోడ్ ని మీరు యూజ్ చేసుకోండి. అది ఎప్పుడైనా సరే మీరు గూగుల్ డ్రైవ్ లో పెట్టేసేసుకోండి. ఆ కోడ్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు పద్దాక, దాన్ని ఎడిట్ చేసుకోవడం. అర్థమైంది కదా? క్లియరా అందరికి? HTML సైట్స్ కి PHP సైట్స్ కి మనం ఎలా చేస్తాం అనేది క్లియరా? ఇమేజెస్ కూడా మనం ఎక్కడ సేవ్ చేసుకోవాలి అంటున్నారు. ఇమేజెస్ ఎక్కడ సేవ్ చేసుకుంటారు? ఫైల్ మేనేజర్ లోనే కదా. ఇమేజెస్ కి సపరేట్ ఫోల్డర్ ఉంటుంది. ఇమేజెస్ కి ఫోల్డర్ మీకు చూపిస్తా చూడండి.
మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నారు కానీ వెబ్ డెవలప్మెంట్ కాదు కదా, మీకు అంత అవసరం లేదు మనకు అసలు ఇది. బట్ కాకపోతే మీకు అవగాహన గురించి చెప్తున్నాను అంతే. ఇమేజెస్ అవన్నీ వాళ్ళు చూసుకుంటారు, వెబ్సైట్ డిజైన్ చేసేవాళ్ళు. ఓకే, సో ఇంటర్నల్ లింక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్నల్ లింక్స్ అంటే మనం మామూలుగా ఇప్పుడు ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. పక్కన మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాం చూడండి, అరవింద్ మీడియా హౌస్. సరే, అరవింద్ మీడియా హౌస్ అనే వెబ్సైట్ ఓపెన్ చేశాను నేను. దీనికే కదా మనం ఇప్పుడు ఎస్సీఓ చేస్తుంది. ఎస్సీఓ ఎలా చేయాలని చెప్పింది. నేను ఆల్రెడీ ఆ పేజీకి చేసేసి ఆ ట్యాగ్స్ అన్ని పెట్టేశా. ఓకే, మీరు చూస్తే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ విజయవాడ అని కొడితే మనది ఫస్ట్ పేజ్లోకి వచ్చేసింది ఆల్రెడీ ఎస్సీఓ చేసిన తర్వాత. నేను ఏదైతే ట్యాగ్స్ యూజ్ చేశానో ఆ ట్యాగ్స్ అన్ని మీకు నేను డాక్యుమెంట్లో ఇస్తాను. ఆ డాక్యుమెంట్లో ఆ మెటీరియల్ మీరు యూజ్ చేసుకొని మీరు ఏ విపిహెచ్ వెబ్సైట్స్ కన్నా అదే కోడింగ్ యూజ్ చేసుకోవచ్చు, మెటా ట్యాగ్స్. ఓకే, ఒక్కొక్క మెటా ట్యాగ్స్కి అర్థం కూడా మీకు చెప్పా. సో నేను చెప్పడమే కాదు, మీరు ఒక్కొక్క ట్యాగ్ గురించి రీసెర్చ్ కూడా చేయొచ్చు. రీసెర్చ్ చేస్తేనే మనకి ఇంకా 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 చాలా తెలుస్తుంది. అంతేగాని మనం ఇప్పుడు చెప్పింది వెంటనే మీరు వదిలేశారంటే మీకు ఏమి అసలు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఓకే, హౌ టు గో దట్ కోడింగ్ పేజ్ మీకు స్టార్టింగ్ లో చూపించాను కదండి, ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఏ పేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ పేజ్కి వెళ్ళి మీరు ఎడిట్ అని రైట్ క్లిక్ చేస్తే ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే కోడింగ్ పేజ్కి వెళ్తారు. సో కోడింగ్ పేజ్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త అండి. కోడింగ్ పేజ్కి వెళ్ళేటప్పుడు కోడింగ్లో ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఏ కోడ్ మిస్ అయినా కూడా వెబ్సైట్ అంతా కరెక్ట్ అయిపోతుంది. ఓకే, అందుకనే పిహెచ్పి అండ్ హెచ్టిఎంఎల్ పేజెస్కి ఎస్సీఓ చాలా కష్టం. అండ్ ఇంకొకటి ఏంటంటే కంపేర్ టు వర్డ్ ప్రెస్ మనకు అది అంత ఎస్సీఓ ఫ్రెండ్లీ కూడా తొందరగా ఎస్సీఓ కూడా జరగవు, చాలా టైం పడుతుంది. అందుకనే చాలా మంది ఏం చేస్తారంటే వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్ యూజ్ చేస్తారు. ఓకే, క్లియర్ కదా. ఇప్పుడు ఇంటర్నల్ ట్యాక్స్ ఎక్స్టర్నల్ ట్యాక్స్ గురించి మనం చూద్దాము. ఇప్పుడు చూడండి, నేను అవర్ మిజన్ అని ఒకటి కనిపిస్తుంది కదా, అవర్ మిజన్ అని. ఈ అవర్ మిజన్ అని దగ్గర నేను ఆల్రెడీ ఇంటర్నల్ ట్యాక్స్ ఇచ్చాను. ఈ డిజిటల్ మార్కెటింగ్ దగ్గర మీకు వేరే కలర్ కనిపిస్తుంది చూడండి. ఈ డిజిటల్ మార్కెటింగ్ దగ్గర వేరే కలర్ కనిపిస్తుంది, నేను అక్కడ కర్సర్ పెట్టగానే. అలాగే సోషల్ మీడియా ఏజెన్సీ ఇన్ విజయవాడ అనగానే ఏం కనిపిస్తుంది, వేరే కలర్ కనిపిస్తుంది. ఇవి ఏంటి అసలు? కీవర్డ్స్. నేను ఏదైతే కీవర్డ్స్ కంటెంట్ లో ఇచ్చానో ఆ కీవర్డ్స్ కి నేను ఇంటర్నల్ ట్యాక్స్ ఇచ్చాను అనమాట. ఆ కీవర్డ్స్ కి నేను ఇంటర్నల్ ట్యాక్స్ ఇచ్చాను. ఆ ఇంటర్నల్ ట్యాక్స్ కి మీకు ఆల్రెడీ చెప్పా నిన్న వర్డ్ ప్రెస్ లో చేసినప్పుడు. ఏం చెప్పాను వర్డ్ ప్రెస్ లో? ఒక యాంకర్ టెక్స్ట్ ఇవ్వాలి అని చెప్తా. ఈ యాంకర్ టెక్స్ట్ ఎక్కడ ఇచ్చానో చూపిస్తా చూడండి కోడింగ్ లో. ఇక్కడ చూడండి, కనిపిస్తుందా? ఇదిగోండి, ఇదంతా చూడండి. అవర్ మిజన్ అని కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. అవర్ మిజన్ HT3 లో ఉంది ఇది, అవర్ మిజన్ అనేది. ఓకే, దాంట్లో నేను డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనే దానికి ఇది నా కీవర్డ్. దానికి యాంకర్ టెక్స్ట్ ఇచ్చాను చూడండి. యాంకర్ టెక్స్ట్ ఇది ఇక్కడ వరకు చూడండి. దాంట్లో యాంకర్ టెక్స్ట్ ఉంది చూడండి. యాంకర్ టెక్స్ట్ ఓపెన్ చేశానా? AHRF =HTTP arvindmedia.com అనేది నా లింక్, ఇంటర్నల్ లింక్. నా యొక్క వెబ్సైట్ లింకే నేను ఇంటర్నల్ లింక్ కింద ఇచ్చాను. దేనికి ఇచ్చాను?
డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనే కీవర్డ్కి నేను ఇంటర్నల్ లింక్ ఏమి ఇచ్చాను, arvindmedia.com అని ఇచ్చా. అందరికీ క్లియర్గా కనిపిస్తుందా? ఓకే, ఇంటర్నల్ లింక్ ఎలా ఇచ్చానో చూసారా? అలాగే ఇంకో దానికి కూడా కింద ఇచ్చాను చూసారా, సోషల్ మీడియా ఏజెన్సీ ఇన్ విజయవాడ. నా టైటిల్ ఏంటిది మీ అందరికీ క్లియర్గా అర్థమైందా? ఇప్పుడు నా టైటిల్ ఏంటిది అసలు? అరవింద్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ విజయవాడ అండ్ సోషల్ మీడియా ఏజెన్సీ ఇన్ అదే కదా నా టైటిల్. దానికి సంబంధించిన కీవర్డ్స్ని కంటెంట్లో నేను ఇంటర్నల్ లింక్స్ కింద ఇచ్చా. ఇదిగోండి చూడండి, ఏ పేజ్ ఇచ్చాను ఇప్పుడు. ఇక్కడ ఇది యాంకర్ టెక్స్ట్. ఇక్కడ నుంచి నేను ఏ పేజ్ ఇచ్చాను సోషల్ మీడియా ఏజెన్సీకి, arvindmedia.com/smm.html పేజ్ ఇచ్చా. ఏమి ఇచ్చాను? సోషల్ మీడియా మార్కెటింగ్ పేజ్ని ఇంటర్నల్ లింక్ కింద సోషల్ మీడియా ఏజెన్సీ అనే కీవర్డ్కి ఇచ్చా. ఇప్పుడు నేను చూడండి నా యొక్క వెబ్సైట్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ సోషల్ మీడియా ఏజెన్సీ ఇన్ విజయవాడ అని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తుంటే ఏ పేజ్కి రీడైరెక్ట్ అవుతుందో చూడండి. సోషల్ మీడియా అడ్వర్టైజింగ్ అనే పేజ్కి రీడైరెక్ట్ అయిందా లేదా? క్లియరా అందరికీ? ఎందుకు ఇంటర్నల్ లింక్స్ ఇస్తాం అర్థమైందా? ఇప్పుడు ఎవరైనా ఆ కీవర్డ్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్కి రీడైరెక్ట్ అయింది. ఎందుకు రీడైరెక్ట్ అయింది? నేను ఆ పేజ్ లింక్ని ఇంటర్నల్ లింక్ కింద ఇచ్చా అక్కడ. ఓకే గైస్, అందరికీ క్లియర్ కదా ఇంటర్నల్ లింక్స్ ఇవ్వటం వల్ల మీకు యూజ్ ఏంటో? సో గూగుల్ ఇవి కూడా కన్సిడర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఎవరైనా విజిటర్ వచ్చినప్పుడు మన వెబ్సైట్కి హోమ్ పేజ్లో మీరు అలా కీవర్డ్స్ని హైలైట్ చేయటం వల్ల ఆ కీవర్డ్ మీద ఎవరైనా క్లిక్ చేశారనుకోండి, ఆ కీవర్డ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉన్న పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, ఓకే అర్థమైందిగా ఇంటర్నల్ లింక్స్ అంటే ఏంటనేది. సో ఎక్స్టర్నల్ లింక్స్ అంటే ఏంటో చూద్దాం. ఎక్స్టర్నల్ లింక్స్ అంటే ఇప్పుడు ఏం లేదు, సపోజ్ ఏదైనా ఒక బ్లాగ్ మీ వేరే వెబ్సైట్లో రాశారు, ఆ యొక్క లింక్ని వేరే వెబ్సైట్లో లింక్ని తీసుకొచ్చి, ఇప్పుడు ఇంటర్నల్ లింక్ అంటే ఏం చేసాం? ఇంటర్నల్ లింక్ అంటే మన వెబ్సైట్లోనే వేరే వేరే పేజెస్లో లింక్ని తీసుకొచ్చి ఇచ్చాం. అంటే మన వెబ్సైట్లో ఇప్పుడు హోమ్ పేజ్ ఉంది, సర్వీసెస్ పేజ్లో నా ఒక ఎస్ఎంఎం పేజ్ అనేది ఒక సపరేట్గా ఉంటుంది. అలాగే చూడండి ఈ సర్వీసెస్ పేజ్లో ఏమేమి ఉన్నాయి, పైన డ్రాప్ డౌన్ చూడండి. సర్వీసెస్ పేజ్లో సర్చ్ ఇంజిన్ పేజ్ ఒకటి ఉంది, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ పేజ్ ఉంది, సోషల్ మీడియా మార్కెటింగ్ పేజ్ ఉంది, వెబ్ డెవలప్మెంట్ పేజ్ ఉంది, మార్కెటింగ్ స్ట్రాటజీ పేజ్ ఉంది, ఫోటోగ్రఫీ అనే పేజ్ ఉంది. అవునా? ఇవన్నీ సపరేట్ పేజెస్ ఉన్నాయి మన వెబ్సైట్లోనే. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ సోషల్ మీడియా ఇగో చూడండి, ఇక్కడ నేను హైలైట్ చేస్తాను చూడండి. సోషల్ మీడియా మార్కెటింగ్ అనే పేజ్ దగ్గర నేను ఇంటర్నల్ లింక్ కింద ఈ పేజ్ ఇస్తా, సోషల్ మీడియా మార్కెటింగ్ పేజ్. ఎవరైనా వచ్చి ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ పేజ్ దగ్గర క్లిక్ చేస్తే ఇదిగోండి సోషల్ మీడియా మార్కెటింగ్ దగ్గరికి వెళ్ళిద్ది అనమాట, ఈ పేజ్కి వెళ్ళిద్ది. ఓకే, అలా కాకుండా వేరే ఒక వెబ్సైట్ యొక్క లింక్ని మనం మన వెబ్సైట్లో ఇచ్చామనుకోండి, ఇంటర్నల్ లింక్ కింద, అదే ఎక్స్టర్నల్ లింక్ కింద కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ విజయవాడ అని ఉంది, ఎక్కడ మనకి చూపిస్తాను అండి. హోమ్ పేజ్లోకి వెళ్ళాం. హోమ్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత విజయవాడ అని ఉంది, ఇక్కడ విజయవాడ ఉంది. ఈ విజయవాడకి నేను నా విజయవాడ వికీపీడియా పేజ్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? విజయవాడ వికీపీడియా పేజ్ ఉంటుంది కదా, దాన్ని ఎక్స్టర్నల్ లింక్ కింద ఇచ్చుకోవచ్చు. ఎలా ఇవ్వాలి? సేమ్ ఇంతే, ఇంటర్నల్ లింక్ ఎలా ఇస్తామో ఎక్స్టర్నల్ లింక్స్ కూడా అలాగే ఇస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి విజయవాడ వికీపీడియా అని కొడతా. విజయవాడ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది కదా వికీపీడియాస్లో మనకి. ఇవన్నీ విజయవాడ సిటీ సంబంధించిన వికీపీడియా స్టార్టింగ్ ఉంది కదా, ఈ వికీపీడియాని ఓపెన్ చేసి ఇది పైన ఇక్కడ కనిపిస్తుంది కదా అడ్రస్ బార్లో లింక్, ఈ అడ్రస్ బార్లో లింక్ తీసుకొచ్చి మనం యాంకర్ టెక్స్ట్లో ఇస్తాం అనమాట. ఎక్కడ ఇస్తాం? ఇంటర్నల్ లింక్ ఏమి ఇచ్చాం? మన వెబ్సైట్ యొక్క లింక్ ఇచ్చాం, www.arvindmediahouse.com అని ఇచ్చాం. అలాగే ఆ ప్లేస్లో ఈ వికీపీడియాకి సంబంధించిన పేజ్ ఇస్తాం అనమాట. విజయవాడ అనేది మెయిన్ కీవర్డ్. ఓకే, ఆ యాంకర్ టెక్స్ట్లో ఏదైతే వెబ్సైట్ యూఆర్ఎల్ ఉందో ఆ ప్లేస్లో తీసుకెళ్ళి ఈ వికీపీడియా పేజ్ ఇస్తాం. అలాగే దాన్ని ఎక్స్టర్నల్ లింక్ కింద కన్సిడర్ చేసుకుంటాయి. ఓకే, ఇప్పుడు ఎక్స్టర్నల్ లింక్స్ అంటే అర్థమైనాయా మీకు? క్లియరా?
ఓకే గైస్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ రోజుతో మనకి ఎస్సీఓ ఆన్ పేజ్ అయిపోయినట్టే. ఏంటంటే ఎక్స్టర్నల్ లింక్స్ రిపీట్ చేయమంటున్నారు. ఎక్స్టర్నల్ లింక్స్ అంటే మనం ఇంటర్నల్ లింక్స్ ఇచ్చాం కదండి. ఇంటర్నల్ లింక్స్ ఎలా ఇచ్చాము? మన వెబ్సైట్ యొక్క పేజెస్ ని ఇంటర్నల్ లింక్స్ కింద ఇచ్చాము. అలాగే ఎక్స్టర్నల్ లింక్స్ అంటే ఏం లేదు, వేరే ఇప్పుడు విజయవాడ అనే వర్డ్ ఉంది, విజయవాడ అనే వర్డ్కి ఎక్స్టర్నల్ లింక్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, నేను విజయవాడ అనే ఈ వర్డ్కి కోడింగ్ లో నేను ఎక్స్టర్నల్ లింక్ ఇస్తాను. చూడండి అందరు క్లియర్గా ఎక్స్టర్నల్ లింక్ ఎలా ఇస్తున్నాను. యాంకర్ టెక్స్ట్ ఓపెన్ చేశా. ఓకే, యాంకర్ టెక్స్ట్ ఓపెన్ చేసి ఏహెచ్ఆర్ఎఫ్, ఓకే, ఏహెచ్ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎక్స్క్లమేటరీ మార్క్స్ ఓపెన్ చేసాం. ఇక్కడ ఏమి ఇస్తామంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ నా వికీపీడియా లింక్ ఉంది కదా, ఈ వికీపీడియా లింక్ ని తీసుకొచ్చి కోడింగ్ లో ఇదిగోండి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ పేస్ట్ చేసి నేనేం చేస్తానంటే స్లాష్ ఎక్స్క్లమేటరీ మార్క్స్ క్లోజ్ అండ్ ట్యాగ్ క్లోజ్ చేసా, యాంకర్ టెక్స్ట్ ట్యాగ్ క్లోజ్ చేసా. ఓకే, ఇప్పుడు మన విజయవాడ అనేది మెయిన్ కీవర్డ్. ఈ కీవర్డ్కే కదా మనం ఆ లింక్ ఇస్తున్నాం. ఓకే, ఈ కీవర్డ్కి ఆ లింక్ ఇస్తున్నాం. సో యాంకర్ టెక్స్ట్ క్లోజ్ చేయాలి కదా, యాంకర్ టెక్స్ట్ క్లోజ్ చేయాలి కాబట్టి ఇగోండి యాంకర్ టెక్స్ట్ క్లోజ్ చేసా. ఇది యాంకర్ టెక్స్ట్. 2 సార్లు రిపీట్ అయింది, అవసరం లేదు, ఒక్కసారి సరిపోద్ది. ఇప్పుడు మీకు ఏం అర్థమైంది? ఇక్కడ చూడండి, నేను లింక్ ఇచ్చా చూడండి, ఏహెచ్ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఏదైతే లింక్ ఇస్తున్నాం ఎక్స్టర్నల్ లింక్, ఆ ఎక్స్టర్నల్ లింక్ నేను ఇక్కడ పేస్ట్ చేశాను. అలాగే ఆ ట్యాగ్ని ఇక్కడ క్లోజ్ చేశాను, ఆ ట్యాగ్ని ఇక్కడ వరకు క్లోజ్ చేసేసాను. అలాగే మనకి మెయిన్ కీవర్డ్ ఏంటి? విజయవాడ. ఓకే, ఇప్పుడు ఎవరైనా విజయవాడ అని క్లిక్ చేయగానే వికీపీడియాకి వెళ్ళిపోవాలి, వికీపీడియా ఎక్స్టర్నల్ పేజ్కి వెళ్ళాలి, వేరే వెబ్సైట్కి వెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఇది అప్డేట్ చేస్తున్నాను. పైన మనకి సేవ్ చేంజెస్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా కోడింగ్లో చేంజెస్ చేసినప్పుడు, మీరు ఏమైనా చేంజెస్ చేసినప్పుడు సేవ్ చేంజెస్ కొడితే సేవ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా యొక్క వెబ్సైట్లోకి వెళ్తున్నాను. డిజిటల్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళాను. ఇప్పుడు మనకి ఇక్కడ అప్డేట్ అవ్వాలి, విజయవాడ అనేది అప్డేట్ అవ్వాలి. నేను రీఫ్రెష్ చేస్తా చూడండి, రీఫ్రెష్ చేసి చూపిస్తా. ఇక్కడ చూడండి, విజయవాడ అనేది హైలైట్ అయింది చూసారా? విజయవాడ అనేది సపరేట్ గా హైలైట్ అయింది. ఇంతకు ముందు ఏంటిది, మొత్తం సోషల్ మీడియా ఏజెన్సీ విజయవాడ మొత్తం హైలైట్ అయ్యింది. ఇప్పుడు విజయవాడ అనేది సపరేట్ గా హైలైట్ అయింది, అవునా? సో ఈ విజయవాడ క్లిక్ చేస్తున్నాను నేను. చూడండి, అందరూ క్లిక్ చేస్తుంటే ఎక్కడికి వెళ్తుందో చూడండి. వికీపీడియాకి వెళ్ళిందా లేదా? వికీపీడియాకి వెళ్ళింది కదా, విజయవాడకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వికీపీడియాకి వెళ్ళింది కదా, విజయవాడకు సంబంధించిన పేజ్. సో ఎక్స్టర్నల్ లింక్స్ అనేవి అలా ఇస్తాం అనమాట. ఏదైనా ఒక వర్డ్కి, ఏదైనా ఒక కీవర్డ్కి ఎక్స్టర్నల్ లింక్స్ ఇవ్వాలంటే దానికి సంబంధించిన వెబ్సైట్స్ ఏదైతే ఉంటాయో, వికీపీడియాస్ కానీ ఇలాంటివి, అంటే మెయిన్గా మీరు ఏం చేస్తారంటే విజయవాడ కానీ ఇలాగ సిటీ నేమ్స్కి కానీ వాటికి మీరు ఎక్స్టర్నల్ లింక్స్ ఇవ్వండి. కీవర్డ్స్కి మాత్రం ఇంటర్నల్ లింక్స్ ఇచ్చుకోండి. ఓకే, ఎక్స్టర్నల్ లింక్ అనేది ఫాలో ఆ నో ఫాలో అనేది మీ ఇష్టం. అది మీరు ఎక్స్టర్నల్ లింక్ అని ఫాలో అనేది ఎప్పుడు పెట్టకూడదు, నో ఫాలో పెట్టేసుకోండి. ఓకే, గూగుల్ అది ఇండెక్స్ చేయాల్సిన అవసరం లేదు, సో నో ఫాలో పెట్టుకోండి. ఓకే, ఇక్కడ నో ఫాలో అండ్ డూ ఫాలోకి మీనింగ్ చెప్తాను, రాసుకోండి. మనం అందుకనే కదా నీలు గారు, యాక్చువల్గా మనం దాన్ని నో ఫాలో కింద ఇస్తాం, నో ఫాలో కింద ఇస్తాం. ఓకే, గూగుల్ రీడ్ చేసుకోవద్దు, దాన్ని కన్సిడర్ చేయదు నో ఫాలో లింక్స్ని. బ్యాడ్ లింక్ కింద రాదండి అది.
ఇంకేమైనా డౌట్ ఉన్నాయా? నో ఫాలో అండ్ డూ ఫాలో గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో రాసుకోండి. డూ ఫాలో లింక్స్ వచ్చేసి సెర్చ్ ఇంజిన్స్ ర్యాంకింగ్ చేయడానికి, అంటే సెర్చ్ ఇంజిన్ అలో చేస్తుంది. ఓకే, సెర్చ్ ఇంజిన్ అలో చేస్తుంది, యూజర్ని కూడా అలో చేస్తుంది డూ ఫాలో లింక్స్. ఓకే, అంటే నువ్వు గూగుల్ని కూడా యాక్సెస్ చేసుకోమంటున్నావు, యాక్సెస్ చేసుకోవడానికి అలో చేస్తున్నావు, అలాగే యూజర్ని కూడా అలో చేస్తున్నావు. ఓకే, నో ఫాలో లింక్స్లో వచ్చేసి యూజర్ని మాత్రం అలో చేస్తావు, సెర్చ్ ఇంజిన్స్ని అలో చేయవు అనమాట. ఓకే, సో దానికి దీనికి డిఫరెన్స్ అది. క్లియర్ అందరికి? యా, ఎఫ్బీస్ కూడా మనం ఎఫ్బీ అకౌంట్స్ లింక్స్ కూడా మనం ఎక్స్టర్నల్ లింక్స్ కింద ఇచ్చుకోవచ్చు ఏదైనా ఒక కీవర్డ్కి. నో ఫాలో అంటే మనం ఏదైతే సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయో గూగుల్ కానీ ఇవి, ఆ బాట్స్ని మీరు అలో చేయరు అనమాట, అంటే యాక్సెస్ ఇవ్వరు, పర్మిషన్ ఇవ్వరు దాన్ని రీడ్ చేసుకోవడానికి. ఓన్లీ యూజర్కి మాత్రమే రీడ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. ఓకే, అండ్ డూ ఫాలో అంటే మీరు యూజర్కి పర్మిషన్ ఇస్తారు, అండ్ అలాగే సెర్చ్ ఇంజిన్స్ కూడా క్రాల్ చేసుకోమని పర్మిషన్ ఇస్తారు, ఇండెక్స్ చేయడానికి. ఆ కోడ్స్ అన్నిటి గురించి నేను మేడంకి ఇస్తాను. మేడం యాంకర్ టెక్స్ట్ ఫార్ములా ఒకసారి చూపిస్తాను చూడండి. యాంకర్ టెక్స్ట్ ఫార్ములా చూపిస్తున్నాను, అందులో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇది కింద నేను హైలైట్ చేశాను చూడండి, యాంకర్ టెక్స్ట్ ఫార్ములా. అదే ఇదిగోండి యాంకర్ టెక్స్ట్. ఈ యాంకర్ టెక్స్ట్ అనేది మీరు రాసుకోండి ఒకసారి ఇందులో. ఓకే, ఈ యాంకర్ టెక్స్ట్ అనేది మనం ఇంటర్నల్ ట్యాక్స్, ఎక్స్టర్నల్ ట్యాక్స్కి యూజ్ చేస్తాం, అలాగే బ్యాక్ లింక్స్ కూడా యూజ్ చేస్తాం. రేపటితో బ్యాక్ లింక్స్, గెస్ట్ పోస్టింగ్స్ వీటి గురించి అయిపోద్ది. ఎస్సీఓ అయిపోద్ది, ఆఫ్ పేజ్ రేపు అయిపోద్ది, రేపు ఒక్క రోజులో ఆఫ్ పేజ్ అయిపోద్ది. ఇంకా మీకు ఎస్సీఓ కంప్లీట్ అయిపోయినట్టు రేపటితో. మనం ఇప్పుడు దాకా ఏం టాపిక్స్ చూసాం? స్టార్టింగ్ మనం డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రడక్షన్ క్లాస్ నుంచి వస్తే డిజిటల్ మార్కెటింగ్లో ఏ మోడల్స్ ఉంటాయి, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తాము. అలాగే స్టార్టింగ్ డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి, ఫస్ట్ బేసిక్ థింగ్స్ గురించి మాట్లాడుకున్నాం. హోస్టింగ్ అంటే ఏంటి, అలాగే సర్వర్ అంటే ఏంటి, అండ్ ఇంకొకటి డొమైన్ అంటే ఏంటి, డొమైన్స్ ఎలా చూస్ చేసుకోవాలి. ఓకే, వాటి గురించి మాట్లాడుకున్నాం టాపిక్స్. ఆ తర్వాత మనం వర్డ్ ప్రెస్ని అండ్ సర్వర్ని, లోకల్ హోస్ట్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అంటే మీరు ప్రాక్టీస్ చేయడానికి కానీ డెమో వెబ్సైట్స్ చేయడానికి కానీ యూజ్ అవుతుంది అది. ఓకే, జామ్ సర్వర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపించాను, జామ్ సర్వర్ని ఇన్స్టాల్ చేసుకోవడం చూపించాను, అలాగే వర్డ్ ప్రెస్ని ఇన్స్టాల్ చేసుకోవడం కూడా చూపించాను. సో మనం దాని నుంచి వర్డ్ ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేసుకున్నాం అదంతా మనకి స్టెప్ బై స్టెప్ చూపించాం. తర్వాత వర్డ్ ప్రెస్లో ప్లగ్గిన్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, థీమ్స్ ఎలా పెట్టుకోవాలి, పేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, బేసిక్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపించాను. ఓకే, సో దాని తర్వాత ఏమైందంటే ప్లగ్గిన్స్ గురించి, ఏం ప్లగ్గిన్స్ ఎస్సీఓకి యూజ్ చేస్తాం, యోస్ట్ ఎస్సీఓ అనే ప్లగ్గిన్ యూజ్ చేస్తాం. సో అలాగే ఎలిమెంటర్ అనే ప్లగ్గిన్ దేనికి యూజ్ చేస్తాం, వెబ్ పేజెస్ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ ప్లగ్గిన్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపించాను.
అండ్ థీమ్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపించాను. అండ్ ఆ తర్వాత మనం ఎస్సీఓలోకి వెళ్ళిన తర్వాత టైటిల్ ట్యాగ్ నుంచి ప్రతి ఒక్క పారామీటర్ గురించి మాట్లాడుకున్నాం, ఆన్ పేజ్ పారామీటర్స్. సో ఎలా పెట్టాలి ఏంటి అనేసి. ఓకే. అండ్ టైటిల్ ఎలా రీసెర్చ్ చేసుకోవాలి, అంటే కీవర్డ్ ఎలా ప్లేస్ చేయాలి, కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేసుకోవాలి. వెబ్ మాస్టర్ టూల్స్లో కీవర్డ్ ప్లానర్ గురించి మాట్లాడుకున్నాం. ఆ కీవర్డ్ ప్లానర్ టూల్లో మనం కీవర్డ్స్ ఎలా రీసెర్చ్ చేసుకోవాలనే దాని గురించి మాట్లాడాం. దానికి సంబంధించిన టూల్స్ ఏమేమి యూజ్ చేస్తాం అనేది కూడా మాట్లాడాం. అలాగే కీవర్డ్ రీసెర్చ్కి అండ్ కాంపిటేటివ్ అనాలిసిస్కి, వెబ్సైట్ యొక్క ఆడిట్ చేయడానికి టూల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఊబర్ సజెస్ట్ అని చెప్పేసి, అలాగే ఎస్ఈఓ ఆప్టిమైజర్ అని చెప్పేసి, ఇలా కొన్ని టూల్స్ గురించి మీకు చెప్పాను. ఆ టూల్స్ కూడా మీరు నోట్ చేసుకోమని చెప్పాను అప్పుడే. సో ఆ ఏ టూల్స్ యూజ్ చేస్తామని చెప్పాను. ఓకే. సో దాని తర్వాత ప్రతిదీ టైటిల్ డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి, హెడ్ ట్యాగ్స్ ఎలా ఉండాలి, ఇమేజ్ ఆల్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి అనేది క్లియర్గా చూపించాను. ఓకే. సో దీంతో మనం వర్డ్ ప్రెస్ని ఫినిష్ చేసాం. దాని తర్వాత ఇప్పుడు ఈ రోజు వచ్చేసి మనం PHP అండ్ HTML పేజెస్కి ఎలా చేస్తాం అనేది చూపించాను. ఓకే. మళ్ళీ రేపు మార్నింగ్ ఒకసారి నేను ఒక 15 minutes రిపీట్ చేస్తాను. cPanel ఓపెన్ చేసిన నుంచి ఎలా చేంజెస్ చేసాం అనేది అంతా. ఆ తర్వాత రేపు హాఫ్ పేజ్ అయిపోతుంది. ఓకే. ఇక్కడతో SEO టాపిక్ మొత్తం క్లియర్ అయిపోద్ది. SEO మీద మీకు మళ్ళీ ఈ వీక్ ఎగ్జామ్ ఉంటుంది. అందరూ క్లియర్గా ప్రిపేర్ అవ్వండి మొత్తం ఈ టాపిక్స్ మీద. అందరూ ప్రాక్టీస్ కూడా చేయండి. భోగిశెట్టి సూర్యకుమారి గారు, ఇంటీరియర్ డిజైన్స్ చెప్పాను కదండి, మీది PHP వెబ్సైటా లేకపోతే HTML వెబ్సైటా? ఇమేజ్ ఆల్ ట్యాగ్ గురించి రిపీట్ చేయమన్నారు, చేస్తాను నుంచి. ఎన్ని వెబ్సైట్స్ అయినా లోకల్ హోస్ట్ లో పెట్టుకోవచ్చు అండి. ఓకే గైస్, మీకు కొంతమంది ఇమేజ్ ఆల్ టెక్స్ట్ గురించి రిపీట్ చేయమంటున్నారు. ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. కెనానికల్ లింక్ కూడా రిపీట్ చేస్తాను చూడండి. షేక్ షలీ బాషా గారు, నేను చెప్పిన సర్కిల్లో 10 ఉన్నాయన్నారు కదా, అందులో మీరు చూడండి ఒకసారి. ఆ ప్రాసెస్లోనే మనం అన్ని కంప్లీట్ చేస్తున్నాం. ఓకే. సైట్ అనాలిసిస్ అయ్యింది, ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను అండి. ఇదిగోండి, మీరు అడిగిన ఆ ప్రాసెస్లో ఫస్ట్ ఒక నిమిషం. ఓకే, ఇందులో చూడండి, ఇప్పుడు అందరికీ స్క్రీన్ కనిపిస్తుందిగా. సో ఇనీషియల్ అనాలిసిస్ ఏం చేస్తాం? ఇనీషియల్ అనాలిసిస్లో సైట్ ఆడిట్ చేస్తాం. తర్వాత కీవర్డ్స్ని ఎలా రీసెర్చ్ చేసుకోవాలో సెకండ్ ప్రాసెస్ చూసాం. అలాగే కాంపిటేటర్ అనాలిసిస్, ఊబర్ సజెస్ట్లో మన కాంపిటేటర్స్ ఎవరు ఏంటి అనేది మన కీవర్డ్ రీసెర్చ్ చేయగానే మన కాంపిటేటర్స్ నేమ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, అది కూడా మీకు చూపించాను.
కాంపిటేటర్ అనాలిసిస్ అంటే ఏం లేదు, కీబోర్డ్ రీసెర్చ్ చేసేటప్పుడు మన కాంపిటేటర్ ఎలా వస్తారు ఏంటి అనేది. సైట్ మ్యాప్ సబ్మిషన్స్ చేసాం కదా, సర్చ్ కన్సోల్లో సైట్ మ్యాప్ ఎలా సబ్మిట్ చేసాం, అదే సైట్ మ్యాప్ సబ్మిషన్ అండ్ ఆర్ఎస్ ఫీల్డ్స్ ఇంక్లూజన్ అన్న అదే. ఓకే, ఈ డైరెక్టరీ సబ్మిషన్స్ ఆఫ్ పేజ్లో వస్తాయి. ఓకే, డైరెక్టరీ సబ్మిషన్స్ కానీ సోషల్ బుక్ మార్కింగ్ ఇవన్నీ అన్ని కలిపే మనకి బ్యాక్ లింక్స్ అంటాం. ఓకే, ఆర్టికల్ సబ్మిషన్స్, లింక్ ప్రాపర్టీస్ ఇవన్నీ ఏంటి, ఆఫ్ పేజ్. ఆన్ పేజ్ అయితే అయిపోయింది. ఓకే, సైట్ మ్యాప్ వరకు ఆన్ పేజ్, సర్చ్ యువర్ ప్రాసెస్లో. క్లియరా ఇప్పుడు అందరికి? సబ్మిషన్స్ అని ఎక్కడ కనిపించినా అవన్నీ ఆఫ్ పేజ్లో వస్తాయి. ఓకే, క్లియరా? సో ఓకే, ఇమేజ్ ఆల్ ట్యాగ్ గురించి అడిగారు, దాని గురించి చెప్తాను ఇప్పుడు ఒకసారి మళ్ళీ. చూడండి కింద మనకి ఇమేజ్ అని, మీరు పైన కోడ్లోకి వెళ్ళాను, కోడ్ కనిపిస్తుంది కదా మీకు, ఇది కంట్రోల్ ప్యానల్లో కోడ్లోకి వెళ్ళాను. ఈ కోడ్లోకి వెళ్ళిన తర్వాత మనకి హెడ్ ట్యాగ్ మనకి బాడీ ట్యాగ్ లో ఉంటుంది అనమాట. ఈ ఇమేజ్ ట్యాగ్స్ అన్ని బాడీ ట్యాగ్ లో రాసుకుంటాం. మన కంటెంట్ ఎక్కడ ఉందో ఇమేజెస్ కూడా అక్కడే ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి ఇమేజ్ అని మీరు కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేస్తే మీకు ఫైండ్ అని పైన కనిపిస్తుంది. ఇమేజ్ అని ఎంటర్ కొట్టండి. ఇమేజెస్ ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఇమేజ్ కనిపిస్తుంది, ఇది ఇమేజ్ ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు assets/image/giphy.gif అని ఉంది కదా. సో అది ఒక ఇమేజ్ అనమాట. సో దానికి ఆల్ట్ ట్యాగ్ ఏమి ఇచ్చాను, అవర్ మిజన్ అని దానికి పేరు ఇచ్చా. ఓకే, సో అలాగా ప్రతి ఇమేజ్ కి ఆల్ట్ ట్యాగ్స్ ఉంటాయి. ఆ ప్రతి ఇమేజ్ కి దానికి రిలేటెడ్ ఆల్ట్ ట్యాగ్స్ అనేది మీరు ఇచ్చుకోవాలి. ఓకే, అది ఎవరికి చెప్తారు, మీరు ఎవరైతే కంటెంట్ రాస్తున్నారో, మీ వెబ్ డెవలపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమేజెస్ లో మనకి ప్రతిదానికి ఆల్ట్ ట్యాగ్స్ కావాలి. ఆ ఆల్ట్ ట్యాగ్స్ ఆ ఇమేజ్ దేనికి రిలేటెడో ఆ సంబంధించిన నేమ్ ని మీరు ఆల్ట్ ట్యాగ్ కింద ఇవ్వాలి అని చెప్పి ఎవరికి చెప్తారంటే వెబ్ డెవలపర్కి చెప్తారు. సో వాళ్ళు ఇస్తారు. ఓకే, సో మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు చేంజెస్ చేయాలంటే మీ కోడింగ్ అనేది కూడా మీకు వచ్చి ఉండాలి. ఓకే, కోడింగ్ మనం అంత మనకు అవసరం లేదు. డిజిటల్ మార్కెటర్స్కి కోడింగ్ అంత అవసరం లేదు, జస్ట్ కానీ తెలిసి ఉండాలంటే అంతే. క్లియర్ కదా అందరికి? కెనానికల్ లింక్, కెనానికల్ లింక్ గురించి ఇక పైన నేను హెడ్ ట్యాగ్ లోకి వెళ్తున్నాను. చూడండి ఇక్కడ కెనానికల్ లింక్ అనేది ఏంటి అసలు? కెనానికల్ లింక్ అంటే ఏంటి? పైన నేను ఏమి ఇచ్చాను అందులో చూసారా? వెబ్సైట్ యొక్క URL ఇచ్చాను, కనిపిస్తుందా అందరికి? వెబ్సైట్ యొక్క URL కనిపిస్తుందా అందరికి? ఓకే, సో ఈ కెనానికల్ లింక్ అనేది ఏంటి అంటే ఈ యొక్క HTML ఎలిమెంట్ అనమాట. ఓకే, సో మన యొక్క వెబ్సైట్ లో డూప్లికేట్ కంటెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇష్యూస్ ని క్లియర్ చేయడానికి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఈ కెనానికల్ లింక్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, అర్థమైందా? డూప్లికేషన్ ఆఫ్ కంటెంట్ ప్రివెంట్ చేయడానికి ఈ కెనానికల్ లింక్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో దానికి ఏమి ఇస్తామంటే కెనానికల్ లింక్ అనేది మన యొక్క వెబ్సైట్ యొక్క URL ని ఇస్తాం. ఓకే, ఈ యొక్క ట్యాగ్ లో కెనానికల్ లింక్ ఎందుకు యూజ్ చేస్తాం? కెనానికల్ లింక్ ఈజ్ an HTML ఎలిమెంట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రివెంట్ డూప్లికేట్ కంటెంట్ ఇష్యూస్ ఇన్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసినప్పుడు ఓకే, కెనానికల్ లింక్ ని ఎందుకు స్పెసిఫై చేస్తాము అంటే దాని యొక్క డూప్లికేషన్ కంటెంట్, అంటే మన యొక్క వెబ్సైట్ లో ఉన్న డూప్లికేట్ కంటెంట్ ని, ఇష్యూస్ ని ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ ని ప్రివెంట్ చేయడానికి. క్లియరా ఇప్పుడు?
ఓకే గైస్, ఈరోజు క్లాస్ అయితే అయిపోయింది. మీకు ఆన్ పేజ్ అనేది అయిపోయింది. సో రేపు ఆఫ్ పేజ్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్ పేజ్ స్టార్ట్ అయ్యే ముందు మళ్ళీ నేను ఒకసారి రిపీట్ చేస్తాను. ఓకే, క్లియర్ కదా? నేను క్లాస్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఓకే.